నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. వీళ్ళింట్లో మొత్తం 8 నెలల దాకా అవునా మేడం? 9 నెలల. ఒక్క నిమిషం, అమ్మాయికి ప్రెగ్నెన్సీ 9వ నెల వచ్చేదాకా ఉందా? 9వ నెల 10 రోజులు అయితే. పెళ్లి ఎప్పుడు అయిందమ్మా? డిసెంబర్ 26 కి అయింది. ఏ సంవత్సరం? 2022. అవునా? 22 నుంచి 23కి 1 ఇయర్ అమ్మా. మీరు చెప్తున్న డిసెంబర్ నెలలో 2 months నేను ప్రెగ్నెంట్ ఉన్నా. అప్పుడు 2 months ప్రెగ్నెంట్వి. నువ్వు 7 నెలలు కాపురానికి వెళ్ళాల డెలివరీ అయిన తర్వాత. అంటే సంవత్సరంలో 7 నెలలు ఎగిరిపోయినాయి. మిగతా 6 నెలల్లో 2 నెలలు ఉన్నావు. డెలివరీకి వెళ్ళావు కదా, వాళ్ళు పంపించేశారని చెప్పి. మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మేడం. మరి పుట్టింటికి ఎప్పుడు వెళ్ళావు? డెలివరీకి వాళ్ళ అమ్మ అన్నది 8 months పడ్డాయి మేడం. డెలివరీకి వెళ్ళాలి, పంపించుంటారు, వెళ్ళిపోమని ఉంటారు. 9 నెలలకు తీసుకపోని బిడ్డ అవసరం లేదని ఆమె చెప్పేసి ఫస్ట్ 5 నెలలు ఉన్నది అయితే. ఓకే. ఎప్పుడు వచ్చి మీ పెళ్ళాన్ని మీ అత్త ఎప్పుడు తోలుకోతుంది అప్ప అంటని చెప్పేసి పద్ధతిగా అడుగుతారమ్మా. అందులో కూడా నీకేం తప్పు ఉంది? అంటే ఎందుకు ఇట్లా అడుగుతుందా మీ అమ్మ అంటని చెప్పేసి అడిగినాం. అంటే ఎప్పుడు పోతానంటే మరి నాకు ఇంకా 9 రోజులు ఉంది. 9 నెలలు. పాప ఎప్పుడు పుట్టిందమ్మా? జూన్ 28కి పుట్టింది. జూన్ నుంచి ఇప్పటిదాకా నువ్వు కాపురానికి వెళ్ళాల? తీసుకో అదే వెళ్ళాలి, అంతే కదా. జూన్ నుంచి ఇప్పటిదాకా వాళ్ళు అడగటం అయితే అడిగారు, కానీ రాంగ్ మంత్ లో అడిగారు. నేను చేయడానికి మాత్రం నేను వెళ్ళినాం మేడం. నేను వెళ్ళడానికి నేను 4 సార్లు వెళ్ళినా. ఒకసారికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ అన్నతో తన్నిచ్చావు, సరిగ్గా జాబ్ చేయట్లా, పని చేయట్లేదని. తన్నాడా తనలేదా వాళ్ళ అన్నయ్య మీ ఆయన్ని? తనలేదు మేడం. బెల్ట్ తీసుకొని కొట్టాడు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి మధ్యలో పిల్లని తీసుకురాకండి తెల్ల, దయచేసి మధ్యలో పిల్లని తీసుకురాని. మీరు ఇద్దరు చెప్తున్న మాటలు. వాళ్ళని ఒక్కరిని కూడా ఒక దెబ్బ కూడా కొట్టిపియలేదు. సరే, మీ అత్తగారిని మీ ఆడపడిచిని బూతులు తిట్టావా లేదా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి? మేడం నా బిడ్డని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకున్నందుకు నాకు కోపం వచ్చింది, తిట్టినా మేడం. నేను తిట్టలేనా? అందులో వాళ్ళు ఏం చేశారు? మీ ఆయన తిట్టుకోవాలి, మీరిద్దరు కదా ఇక్కడ పద్ధతులు. వాళ్ళు తిట్టినందుకు నేను తిట్టిన మేడం. వాళ్ళు తిట్టారా మిమ్మల్ని? ఈమె తిట్టలేదు. మా అమ్మో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అవన్నీ మాట్లాడలేదు మేడం. అసలు మీ అమ్మాయి కాపురానికి ఎక్కడ వెళ్ళిందని ఆవిడ ఇన్వాల్వ్ అవ్వడానికి? వీళ్ళ ముగ్గురు ఎప్పుడు కలిసి కాపురం చేయలే, అవునా? మీ అత్తగారు ఎప్పుడు వీళ్ళ మీతో లేదా? ఫస్ట్ ఉన్న 5-6 నెలల్లో మా దగ్గరనే ఉంది. దూరంగా వేరే ఇంట్లో ఉంటారు. మీరు ఏ రోజు పిలిచిపోవడం, తిండి పెట్టలేదు ఆవిడకి? ఎందుకు పెట్టలే మేడం? ఆ ఇంట్లోనే ఉండి మా ఇంట్లో తినుకుంటా అవతల ఇంట్లో పోయి ఉంటుండే. ఎన్నాడు కూడా బువ్వ తిను అమ్మ అని చెప్పి ఒక్కనాడు కూడా అడిగింది లేదా పాప. ఆ దాని గురించే ఇంట్లోకి వెళ్ళి కొట్టింది. అంతా కాదు, అసలు నీకు ఆ అబ్బాయితో ప్రాబ్లమా వాళ్ళ అమ్మతో ప్రాబ్లమా? వాళ్ళ అమ్మతోనే సార్. ఎందుకు ప్రాబ్లము? ఏమంది ఆ పెద్ద ఆవిడ వచ్చి మీ జీవితంలో ఏంటి వేలు పెట్టేది? ప్రతిదానికి ఇదొకటి అదొకటి అట్లా ఉంటది ఇట్లా ఉంటది అంటే నాకు నొప్పులు వచ్చినప్పుడు నేను 9 గంటలకు లేస్తే 8 గంటలకు లేచిన పాప ఉన్నది కాబట్టి రాత్రంతా పండుకొని మేడం. ఎవరైనా నమ్ముతారో నమ్మరా, పండుకొని అన్నందుకు నేనేం చేసిన, కొంచెం లేట్ అయ్యి నేను లేచిన. అయితే 10 గంటల దాకా వండుకుంది, 11 గంటల దాకా వండుకొని ఉందంటే. అమ్మ నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఇంటికి? ఎప్పుడు వెళ్ళావు కాపురానికి? మొన్న తీసుకొని. ఎన్ని రోజులైంది వెళ్ళి? ఎప్పుడు నెల. ఈ నెల రోజుల్లో ఈ పంచాయతీ ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి కారణం ఈ నెల రోజుల్లో జరిగిన మేజర్ పంచాయతీ. 30 days వరకు అంతకు ముందు అప్పటి నుంచి ఇంకా గలీజ్ మాటలు. ఈ నెల రోజుల్లో మీకు జరిగిన పంచాయతీల్లో నువ్వు లేటుగా నెగలెగటం వల్ల మీ అత్తగారు తిట్టారు, నువ్వు లేచిపోయి వెళ్ళి తాగెళ్ళి బూతులు తిట్టేసి వచ్చావు. అది పెద్ద పంచాయతీ అయింది, అంతేనా? ఓకే కదా. మరి తాగేవా ఈ నెల రోజుల్లో? ఈయన వారం. తాగావా లేదా సార్ అడుగుతుంది ఒకే క్వశ్చన్. తాగలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగెళ్ళే తిట్టావు కదమ్మా. ఎవరింటికి వెళ్ళి? మీ అత్తగారు ఆడబడుచుని. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తాగేందుకు నేను తిడతా మేడం. నేను ఫస్ట్ మా ఇంటికి కాదు మేడం. ఆగు. ఆయన్ని కొట్టాడు, ఈవిని కొట్టాడా? ఆయనని కొట్టలేడు మేడం, నన్ను కొట్టిండు. నిన్నెందుకు కొట్టాడు మీ బావ? ఆయనకేం అధికారం నిన్ను కొట్టేది? దానికేం అధికారం మేడం మా అమ్మని తిట్ట నీకే? అది వేరే. వినండి మేడం, ఇలా ముగ్గురు నేను పక్కన పెడతా. ఒక్కటి చెప్తా నేను. ఫస్ట్ వారం రోజులు మేడం ఇంట్లో మంచిగా ఉన్నాం. అది పాపకి బాగలేదు అని చెప్పేసి కరెక్ట్ వారం రోజులు మేడం నీలపూర్కి నాంపల్లికి బర్త్ సర్టిఫికేట్ కోసము పాపకి హెల్త్ బాగాలేని చెప్పి కరెక్ట్ వారం రోజులు వారం రోజులు కరెక్ట్ తిరిగినాం మేడం. కరెక్ట్ తిరిగినాక వీళ్ళన్న పెద్దన్న ఆ వారం రోజులు మేము తిరుగుతున్నప్పుడు ఫోన్ చేసిండు.
ఫోన్ చేస్తే ఏమైంది టమాటాల బండి పెట్టావా, పనికి రావా, పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వీళ్ళన్న ఫోన్ చేసి పెద్ద అన్న ఫోన్ చేస్తే వచ్చు కదా, నేను మా తమ్మునన్న మా అమ్మనన్న తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్తా, నువ్వు వెళ్ళు పనికి అని చెప్పి నేను అన్నా మేడం. అయితే పోలేడు. అయితే పాప చూపెట్టుకోవడం కూడా మొత్తం అయిపోయింది. గ్లూకోజ్లు ఇచ్చిండ్రు, ఇంజెక్షన్స్ అవి అన్నీ ఇచ్చిండ్రు. నేను ఆక్సిజన్ పెట్టించుకోవడం బయట అంతా నా ఖర్చుతో నేనే వేసిన. నా పాపని తీసుకొని పోతే కూడా పెట్రోల్కి కూడా మా పైసలతోనే నన్నే తీసుకొని పోయిండు. ఎందుకని అతనేం పని చేయట్లేదా, టమాటాల బండి వేయట్లేదా, ఏదో డ్యూక్ లోనో బిస్కెట్ల ఫ్యాక్టరీలో చేశాడట? వాళ్ళు చేసుకున్నారు, ఆయన అక్కడనే వెళ్ళి. నువ్వు వచ్చిన ఈ 4 రోజుల్లో ఆయన ఏం పని చెయ్యట్లే? పని చేయలే మేడం, పాపకు కూడా ఏం కూడా చేయలేము. తర్వాత ఏమైంది? అయితే ఇంకా ఒక వారం రోజులు ఇంకా పనికోకుండానే ఉన్నాడు మేడం. మరి ఇంట్లో సరుకులు అవన్నీ వాళ్ళ అమ్మ అని అంటానని చెప్పేసి అని అంటుండే మేడం. సరుకులు ఎవరు తెచ్చిచ్చారు? వాళ్ళ అమ్మ వాళ్ళు అడ్జస్ట్ చేశారు? ఇంట్లో బియ్యం, పిల్లలకి, నీకు కూరగాయలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వస్తుండే మేడం. ఓకే. అయితే ఇంకా ఒక వారం అంతా పనికోకుండా వాళ్ళ అన్న ఫోన్లు చేస్తుంటే ఈయన పోకుండా నాకు హాస్పిటల్కి పోయేది ఉంది, బ్యాంకుకి పోయేది ఉంది, హాస్పిటల్కి పోయేది. వాళ్ళ అన్నయ్య పని చేసుకోరా, సిగ్గులేదా అంటుంటే వెళ్లకుండా నిన్నేదో ఇంట్లో ఉండి లూడో గేమ్, అది పత్తలాట ఉంటది కదా మేడం, ఆ గేమ్స్ ఆడుకుంటూ రోజు ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటూ ఉంటుండే మేడం. అయితే నేను ఒక రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మేడం. అయితే వెళ్ళినాక ఈయన పెద్ద ఆయన ఫోన్ చేస్తే లేపలేడు, ఆయన తాగుతాడని చెప్పేసి కష్టం చేసి వచ్చి ఇంట్లో ఉంటాడని ఫోన్ చేస్తే లేపలేదు. అయితే ఈయన చిన్న అయినా కదా ఆయన చెప్పేసి నేను చిన్న ఆయనకు ఫోన్ చేసిన మేడం. అదొకటే తప్పు నాది. చేసి ఏమన్నా బావ ఇట్లా పనికోకుండా ఉన్నాడు, ఎన్ని రోజులని ఇంటికి పనికోకుండా ఉంటాడు బావ, పాపకు కానీ నాకు కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఏమన్నా వస్తే ఇంట్లో ఖర్చులు కానీ ఎట్లా, వాళ్ళ మీ అమ్మగాయన ఎంత అని పెడుతుంది, పింఛన్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంతనే మాట్లాడినా మేడం. అయితే ఇంటికి వచ్చిండు. మేము ఇంటికాడికి అని చెప్పేసి నేను బట్టలు సర్దుకొని వీళ్ళ ఇంటికాడికి పోయినా మేడం. ఇంటికాడికి పోయినాక కొద్దిసేపు మా అమ్మ ఉన్నది, మా అమ్మ ఈయన నేను ముగ్గురం ఇట్లనే కూర్చొని మాట్లాడినాం. నువ్వు పనికోవచ్చు కదప్ప అని చెప్పేసి మా అమ్మ ఆయనకి చెప్పింది. అయితే ఇప్పుడు నీ బిడ్డకి ఏం తక్కువ అవుతుందంట అని చెప్పు, నీ బిడ్డకి ఏం తక్కువ అవుతుంది, తిండి పెడతలేనా, ఏం చేస్తలేను అని అంటే, తిండి ఒక్కటే పెడతావు, ఏమన్నా జ్వరమో కానీ ఫీవరో కానీ ఏమో కానీ డైపర్కో ప్రతి ఒక్క దానికో సెర్లార్లిక్సో అదో కావాలి కదా మేడం తినిపించడానికి, దానికి ఎట్లా ప్రతిదానికి అమ్మని అంటే ఆమె ఏ నుంచి తీసుకొని వస్తుంది? ఇది ఒక్కటి తెలిసిందే, అత్తగారు ఎక్కడి నుంచి తీసుకొస్తారని నేను చెప్పిన మేడం. అయితే ఇంకా అన్న తర్వాతకి ఈయన పోకుండానే ఉన్నాడు. అయితే వాళ్ళ అన్న వచ్చిండు మేడం, బుద్ధివెల్లో ఉంటాడు. వాళ్ళ అన్న వచ్చి ఇంకా నువ్వు ఎందుకు ఉన్నావు అమ్మా ఈడ, నీకేం పనేం లేదా, ఎప్పుడు వచ్చి ఇన్నే ఉంటావు అని చెప్పేసి అని అన్నాడు. ఎక్కడ ఉండాలి మరి? నువ్వు పెళ్లి చేసుకున్నాక భర్త దగ్గరే ఉండాలి కదా మీ అమ్మగారిని. అమ్మని నన్ను చూడని వచ్చి పంచాయతీ పెట్టింది మేడం. ఆ రోజు అప్పటికి ఆవిడ వచ్చి ఎన్ని రోజులైంది? నేను వచ్చినాక 2-3 రోజులకు మా అమ్మ వచ్చింది మేడం. 15 రోజులు అయింది అప్పటికి? లేదు మేడం, ఇంకా ఒక్క రోజే అయింది. ఆ రోజు వచ్చినారు, ఆ రోజే పంచాయతీ పెట్టినారు. కాదమ్మా, మీ ఆవిడ వచ్చిన 2వ రోజుకి మీ అత్తగారు వచ్చిందట. వచ్చి ఎన్ని రోజులు ఉంది ఈ గొడవ అవడానికి? ఒకటే, ఆ రోజే తీసుకొచ్చింది, ఆ రోజే పంచాయతీ పెట్టింది. నేను అప్పటికి చెప్పిన మేడం, నువ్వు వానికి ఫోన్ చేయొద్దు, పంచాయతీ పెట్టొద్దని. ఫోన్ చేసిన మేడం, ఫోన్ చేసినందుకు వచ్చిండు. వచ్చిన 3 రోజులకే నువ్వు ఈ పంచాయతీ పెట్టావా? నేను పంచాయతీ పెట్టలేదు. అరే మీ అమ్మ ఎందుకు వచ్చిందమ్మా? నన్ను చూడడానికి, పాపని చూడని. అరే వచ్చే 2 రోజులు కదా సార్, 9 నెలల నుంచి ఇంట్లో ఉంది. వచ్చి 2 రోజులు ఆయన పనేమీ చెయ్యట్లేదు, ఫోన్లో ఆడుకుంటున్నాడు అంటున్నావు. కాదు, వచ్చి 2 రోజులకి అప్పుడే ఆవిడ ఎందుకు పరిగెత్తుకొని రావడం? పోయింది కదా మేడం తొలకరానికి. ఈవిడెళ్ళి తీసుకొచ్చింది అలా అమ్మని. ఈమె కేసు ఉందని పోయింది మేడం. ఆ రోజు పేషి ఉందని ఆ రోజు పోయింది మేడం. అప్పుడు పోయి వాళ్ళ అమ్మని తోలుకొచ్చింది. నువ్వు అటు నుంచి అట్టుగా అమ్మని తీసుకొచ్చావా మీ ఇంటికి? నాకు చేత కాదు కదా సార్. అమ్మ ఎందుకు ఈ డొంక తిరుగుడు? చేత కాకపోవటం కాదు, నీకు సపోర్ట్ గా మీ అమ్మని తెచ్చుకున్నావు. ఒక్క 2 రోజులే అబ్జర్వ్ చేసింది సార్ కాపురానికి వచ్చి భర్తని. 2 రోజుల్లో ఏ పని చేయట్లేదు, ఫోన్లో ఆడుకుంటున్నాడని వాళ్ళ అమ్మని తెచ్చుకుంది. బెంగళూరు నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి పనికే లేదు మేడం. అసలు బెంగళూరు నుంచి ఏ రోజు వచ్చిండో అప్పటి నుంచి లేనే లేదు మేడం. సరే అమ్మా, లేదు నువ్వు వచ్చి చూసింది 1 రోజే. 1-2 రోజుల్లో మీ అమ్మని పిలుచుకొచ్చేసావు, పంచాయతీ నడిచింది, తన్నుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయావా? అక్కడే ఉన్నావా? ఇంకా అన్నే ఉన్నాను మేడం. ఇప్పటికి అక్కడే ఉన్నావా? మీరు అక్కడి నుంచే వచ్చారు, ఇద్దరు ఒకే ఇంట్లో. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయావు మీ ఇంటికి? ఎప్పుడు వెళ్ళిపోయావు? ఆ రోజు నేను పోయినాను మేడం. పోయినాక వీళ్ళ అన్న వచ్చి మాట్లాడిండు, నీకు ఇష్టం ఉందా లేదా, ఊకి పంచాయతీ ఏంది, ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటే ఎప్పుడు ఏంది రా నువ్వుకుండా అని చెప్పి వాళ్ళ తమ్మునికి ఏం చెప్పలేడు మేడం. పనికోవారా, ఎట్లా ఇంట్లోనే ఉంటావా అయినా కానీ అని చెప్పేసి ఇట్లా ఏం అనలేడు మేడం. డైరెక్ట్ నా పైకి ఎగిరిండు.
నువ్వు వచ్చిన 2 రోజులకి పెద్ద పంచాయతీ పెట్టావు కాబట్టి వచ్చి మీ మీద ఎగిరాడు. మీరు ఉన్నారా వెళ్ళిపోయారా అది చెప్పండి అమ్మా. ఎవరు మేడం? మీరు ఎన్ని రోజులు ఉన్నారా ఇంట్లో? నేను 15 రోజులు ఉన్నాను మేడం ఆ ఇంట్లో. గొడవ జరిగినాక కూడా ఇంకో 10 రోజులు ఉన్నావు. 10-15 రోజులు ఉంది. ఆ 15వ రోజు ఏం జరిగిందో చెప్పు. అయితే ఆ రోజు ఫోన్ చేసినాక వచ్చిండు. వచ్చిన తర్వాతకి ఈయన వాళ్ళ అన్న వచ్చి ఇట్లా నువ్వు మీ అమ్మ ఎందుకు వచ్చి ఊరుతుంది, ఊరికే మీ అమ్మ ఎందుకు వచ్చేసిపోతుంది అని అంటే, మా అమ్మ ఏడొచ్చింది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వచ్చి నన్ను ఎందుకు చూసిపోతుంది, మా పిల్లని చూసేసి ఇట్లా 2 నిమిషాలు చూస్తే ఇట్లా వెళ్ళిపోతుంది మేడం. ఆమె ఇండ్లలో పని చేసుకుంటుంది, వచ్చి చూసి వెళ్ళిపోయింది. అయితే లాస్ట్ రోజు ఏమైంది, ఫోన్ చేసినాక ఇట్లా అన్నాడు, నీకు ఇష్టం ఉందా లేదా, పేపర్లు కావాలా రాసిస్తా, ఇష్టం ఉంటే రాసుకో, లేకపోతే ఇష్టం ఉంటే ఉండు, ఇష్టం లేకపోతే పేపర్ రాసి ఇచ్చేసి వెళ్ళిపో, ఎంత లొల్లేంది అంటని చెప్పేసి ఇట్లా గట్టిగా ఆడిచి ఫోన్లు వాళ్ళ వదినకి ఇచ్చేసి నన్ను పైకి కొట్టడానికి వచ్చిండు మేడం. కొట్టడానికి వస్తే ఇట్లా కొడతనే ఉన్నారు వీళ్ళు, గలీజ్ మాటలు అని చెప్పి గలీజ్గా మాట్లాడింది మేడం వీళ్ళన్న. మాట్లాడినాక ఇట్లా గలీజ్గా మాట్లాడుతుంటే నేను వాడలేను, నేను అప్పటికి కూడా ఒక్క మాట కూడా గలీజ్గా మాట్లాడలే, ఏం అనలేను మేడం. ఇంకా నేను గమ్మున వాళ్ళ ఇంట్లో నుంచి ఏం చేసినా, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నుంచి బట్టలు చదువుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన మేడం. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు 15 రోజులు. మరి మీ అత్తను కొట్టావంటే, ముక్కు మీద గుద్ది చేయించేసావంట. నన్ను కొట్టింది, నేను ఇప్పుడు ఆ సారికి ఫోన్లో ఫొటోస్ పెట్టిన, నన్ను కొట్టిండ్రు కానీ నేను ఒక దెబ్బ కొట్టినట్లుంటే నేను నాశనం అయిపోను మేడం. నేను కొట్టలేదు, వాళ్ళ కొడుకు పెద్ద కొడుకుకు చేయికి కడేం ఉంటది, ఆ కొడుకు వచ్చి దొబ్బేసిన. ఇప్పుడు నీ దృష్టిలో మీ ఆయన మంచోడే? మంచోడే మేడం. ఆ రోజు నేను రాత్రి పోయి కొట్టొచ్చినా మేడం, దీన్ని నా మీద కేసు పెట్టాలి కదా, పెట్టేడుతుంటే నా అన్న ఎందుకు పెడుతున్నాను. నీ పెళ్ళప్పుడు మీ అత్తకి సంబంధం లేదు, మీరు కాపురం చేసిన 5 నెలల్లో మీ అత్తగా ఆడపడుచులకి సంబంధం లేదు. మీరు రిటర్న్ వచ్చిన 9 నెలల తర్వాత రిటర్న్ వచ్చిన ఈ 10 రోజుల కాపురంలో మీ అత్తను కొట్టేసుకొని నువ్వు మీ అత్త కొట్టేసి, నేను మా అత్తను కొట్టలేదు మేడం, ఆడపడుచును బూతులు తిట్టేసి ఇప్పుడు వాళ్ళు విలన్స్ అయిపోయారు, మీరిద్దరు పత్తిత్తులు, భార్యాభర్తలు ఇద్దరు. ఇంతేగమ్మా మీరు చెప్పే భాగవతం. ఆయన వాళ్ళ అన్న కొట్టిన మాటలు ఏం చెప్తే కొట్టడం అన్న వదిలేసాయి. మీ ఆయన ఇప్పుడు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం అన్న విషయం అర్థమైంది. మీ ఆయన బాధ ఏంటంటే మా ఆవిడ తాగొద్దు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు తాగకుండా మీ ఆయనతో కాపురం చేసుకుంటావా? ఉంటాం మేడం. మీ అమ్మని ఇన్వాల్వ్ చేసుకోకుండా ఉంటావా? మా అమ్మ నన్ను చూసుకోకుండా. మీ అమ్మ రావద్దు. ఒక్క నిమిషం 3 కండిషన్స్. ఇవన్నీ కావడానికి కారణం వాళ్ళ అమ్మనే మేడం. పేరెంట్స్ ని రాకూడదన్న మాట ఎలా అంటావు? సార్ మనం చెప్పిన తర్వాత మాట్లాడడం బెటర్, ఎందుకంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంది. ఇద్దరు హ్యాపీ కలిసి ఉండడానికి ఏం చేస్తే బెటర్ అనేది ఆలోచిద్దాం. సరే, మీరు ఇప్పుడు ఇద్దరు కలవటానికి ఇష్టపడితే మేమెవరో అమ్మ. ఇక్కడ ఎలా ఉంది అంటే, మీరు అందరూ చూసేటటువంటి ప్రేక్షకులు కానీ వినేవాళ్ళు బహుశా ఏంటంటే, ఇదేదో ఒక 10-15 సంవత్సరాల పాటు మీరు ఇద్దరు కాపురం చేశారు. ఇప్పుడు సీక్వెన్స్ ఎలా ఉందంటే, ఎవరికి కూడా చూసేవాడు ఎవరికి కూడా ఇది 10 రోజులు బట్టియో 15 రోజులు బట్టి టీ కప్పులో తుఫాన్ అని ఎవడో అనుకోడు. ఇదేదో అమ్మో ఎంత పెద్ద గొడవలు అయిపోయినాయి, ప్రేమించుకున్నటువంటి భార్యాభర్తల్ని ఇద్దరు అనవసరంగా అటు పార్టీలు ఇన్వాల్వ్ చేసి సర్వనాశనం చేస్తున్నారని అనుకుంటారు. ఇదేంటంటే ఫైనల్గా ఒకటే, మీ ఇద్దరికి అసలు ఫౌండేషన్ లేనటువంటి ప్రేమ, ఫౌండేషన్ లేనటువంటి పద్ధతి లేనటువంటి పెళ్ళి అక్కడి నుంచే మొదలైంది. ఇరువైపులా తల్లిదండ్రులను అనవసరంగా మీరు ఏంటంటే ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలో అక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. ఎవరు పెళ్ళికి వచ్చారో ఎవరు పెళ్ళికి రాలేదు, ఎవరు ఏం చెప్పారో అంతా పక్కన పెట్టండి. యమా స్పీడ్లో వెళ్ళారు మీ ఇద్దరు కూడా. ఏదో ప్రేమించుకోవటాలు, లాడ్జీలు బుక్ చేసుకోవటాలు, భార్యాభర్తల్లా కలిసిపోవటాలు, పెళ్లిపేటల మీద ప్రెగ్నెంట్ భార్యను కూర్చోపెట్టడం, ఈ ప్రెగ్నెంట్ పెళ్లి కూతురుని కూర్చోబెట్టడం. ఇంత స్పీడ్గా వెళ్ళిపోయినటువంటి మీరు ఆటోమేటిక్గా ఎవరికైనా ఏం అర్థం అవుతుంది అంటే కనుక, ఈరోజు ఇటువంటి పంచాయతీ జరుగుతుంది. ఎప్పుడైతే కనుక పెద్దలు ఇన్వాల్వ్ అవుతారో, మంచి చెట్ల గురించి మాట్లాడతారో, అప్పుడు ఆటోమేటిక్గా మీ ఇద్దరు గొడవలు అవుతాయి అనేటటువంటిది 110% గ్యారంటీ అనమాట. ఎందుకు అంటే కనుక, పెళ్ళికి ముందు చాలా వరకు ఆ అమ్మాయి సూర్య నీకు నిజాలు చెప్పింది, ఓకే. కానీ ఎక్కడైతే కనుక ఇంట్లో వాళ్ళకి నిజాలన్నీ తెలిస్తే కనుక ప్రేమించినటువంటి అమ్మాయిని దూరం పెట్టి పెళ్ళే వద్దంటారనేటటువంటి భయంతో మీ కుటుంబ సభ్యులకి నువ్వు చెప్పలేదు. అవును కదా సూర్య, అంతే కదా? 3 నెలలు కడుపుతో ఉన్నప్పుడే కదా సార్ చెప్పింది. అంత నిజాయితీ ఉన్నప్పుడు నాకు ఫస్టే చెప్పాలి కదా సార్. నేను ఎప్పుడు చెప్పినా సార్? అలా అయితే నేను ఇంకో మాట అంటాను, ప్రెగ్నెన్సీ చేయకుండా ఉండాలి కదా నువ్వు. ఇప్పుడు ఆ లెక్కొద్దు. ఇదే 2 చేతులు కలవకుండా ఎట్లా సార్? 2 చేతులు కలిసినాయా? 2 చేతులు 3 చేపట్లు కాదు కదా సార్ ఇప్పుడు అయ్యింత. వినయ, పెద్ద ఇందాక లాడ్జ్ అంటే తెలీదు, అడ్రస్ అంటే తెలీదు, అంతకుముందు అమ్మాయిని ఎన్టీఆర్ పార్క్ తీసుకెళ్లి వేసేసినాడు నువ్వు. లేదు సార్, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిన ఎన్టీఆర్ పార్క్ కి కాదు, ఇంకో అమ్మాయిని ఎక్కడో లింక్ లో లూప్ లో పెట్టావుగా. అనేటోళ్ళు కూడా లవ్ స్టోరీ 2 ఉన్నాయి మేడం. అయితే చెప్పలేనా నీకు అవన్నీ? సార్ మాట్లాడుతున్నప్పుడు వినండి, లాస్ట్ లో వింటావా బయటకు వెళ్తావా? వింటావా? ఇక్కడ ఏమంటున్నానంటే కనుక 2 చేతులు కలిస్తే చప్పట్లు, 3 చేతులు కలిస్తే కనుక దుప్పట్లు అని అనలేదు. ఇక్కడ ఒక మాట, నా మాట విని. ఇక్కడ
నువ్వు ఏంటంటున్నావు, ఆ అమ్మాయికి తెలిసినటువంటి అంశాలు, ఆ అమ్మాయి గురించి తెలిసినటువంటి అంశాలు మీ పేరెంట్స్ వరకు చెప్పలే కదా నువ్వు. మరి అదొకటే నేను అంటున్నాను. ఆ అమ్మాయి నీకేం టోపీ వేయలేదు, కానీ నువ్వు మాత్రం నీ పేరెంట్స్కి టోపీ వేసావు. ఎందుకు టోపీ వేసావు? ఎందుకు ఇప్పుడు మీ తల్లిగారికి ఎందుకు ఈ కష్టం అంతా ఎందుకు? ముందే చెప్పుంటే కనుక, ఒరే వద్దురా, అన్ని చండాలం అంతా ఉందా అమ్మాయి చుట్టూరు, ఆల్రెడీ పెళ్ళి అంటున్నావు, 2 కేసులు అంటున్నావు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటున్నావు, ఇవన్నీ ఎందుకురా ఇలాంటి అమ్మాయిని తీసుకుని అనేటటువంటిది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టడం కాదు, మీ అమ్మా నాన్నలకి ఈరోజు మీ అమ్మకి ఈ పరిస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ అమ్మాయి కాదు, నువ్వు. ఇప్పుడు పెద్ద వచ్చి చెప్తున్నావు, ముందే చెప్పాలి కదా సార్, 2 రోజుల ముందు చెప్పాలి కదా, 10 రోజుల ముందు చెప్పాలి కదా, అన్నీ తెలిసే నువ్వు పెళ్లి చేసుకున్నావు. సార్ తాగుతుందని తెలియదు కదా సార్. తాగుడు విషయానికి వస్తానుండు, తాగుడు విషయానికి నేను వస్తాను. తాగుడు విషయం గురించి మాట్లాడితే నాకు మించినోడు ఎవడు మాట్లాడలేడు, దానికి వస్తాను నేను. ఇగో మిగతా అంశాలన్నీ పక్కన పెట్టండి, ఒకే ఒక ముఖ్యమైనటువంటి అంశం నాకు కనిపించేది ఏంటంటే, ఇంకా ఇంత లొల్లి ఇంత జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి మీద కేసులు, లేదంటే కులాలు మతాలు డిఫరెంట్ అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిని నువ్వు కావాలి అని అనుకుంటున్నావు అనేటటువంటిది ఈ మొత్తం కథలో ఒక ట్విస్ట్. అర్థమైందా? ఆ అమ్మాయి కూడా ఏమంటుంది, మీ అమ్మ లేకపోతే కనుక ఆ అబ్బాయి నాకు కావాలండి, ఇంకేం ప్రాబ్లం లేదు మా ఇద్దరి మధ్యన అంటున్నారు. ఇది ఇంకో ట్విస్ట్. సో ఫైనల్గా ఏంటంటే, నువ్వెన్ని అబద్ధాలు ఆడి ఆ అమ్మాయి ఎన్ని అబద్ధాలు ఆడినా, ఆ అమ్మాయి తాగినా తాగకపోయినా ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ ఇద్దరు ఒకటవ్వాలి అనుకుంటున్నారు. ఇరువైపులు ఉండేటటువంటి పెద్దలు దూరం అవ్వాలి అని అనుకుంటున్నారు. నేను అనుకోలేదు సార్, దూరం అవ్వాలి అనుకోలేదు ఎవరు, అందరు కలిసి ఉన్నారు. వాళ్ళ అమ్మ వద్దంటున్నావుగా సార్, నేను వాళ్ళ అమ్మ నాయనని కూడా నా అమ్మ నాయనలాగా అనుకొని నేను ఏమనలేదు సార్. ఆ పిల్ల మా అమ్మని ఎట్లా తిట్టింది సార్, ఆ పిల్ల అన్నది మా అమ్మ నాయనలు కూడా మీ అమ్మ నాయనలాగా చూసుకోవాలి అని అంటే, నేను చూసుకుంటా అన్న. ఆ మాట మీద నేను ఇప్పటి వరకు ఏమన్నా అన్నాడు, చూసుకుంటా అన్నట్లు చూసుకున్న వాళ్ళ నోట్ల పెడతా అంటని చెప్పేసి కూడా అన్నాడు. నువ్వు అన్నం తల్లి మీద తన్నినప్పుడు అన్నా, నీకు అర్థమైందా? అన్నం తినేటోని ఎట్లా తన్నినావు మళ్ళీ, అందుకే అన్నా. ఊకేనే అన్నానా? నువ్వు అట్లా అన్నందుకు ఇన్ని రోజు చేసుకున్నప్పటి నుంచి అన్నప్పుడు ఆ రోజు ఎందుకు వచ్చింది ఆ మాట మరి నీకు అన్నట్ల నుంచి? నువ్వు ఆ రోజే కదా కాలుతుందని అన్నం తినేటోని. నువ్వు ఆ మాట అనకపోతే నేను అనుకుంటే కదా. శుభ్రంగా ఒక మాట నాకు క్లారిటీ, నాగమని ఇంత శుభ్రంగా టమాటాలు బండి పెట్టుకుని అమ్ముకునేవాడిని, ఉద్యోగం మానిపించి ఆ పని కూడా మానిపించి డ్యూక్స్ అనేటటువంటి ఫ్యాక్టరీలోకి తోసింది నువ్వే అంటగా. దేంట్లోకి సార్? ఆ ఫ్యాక్టరీలో వెళ్ళి పని చేసుకోమంటూ, ఇదేంటి ఈ వ్యాపారం చేసుకుంటే కనుక మన పరువు తక్కువ అని చెప్పి నువ్వే టమాటా బండి లేదు, ఫ్యాక్టరీలో పని లేదు, రెండు చేసింది నువ్వే అంటున్నాడు. ఇప్పుడు ఫైనల్గా వచ్చింది అదే కదా. పని చేయకుండా ఖాళీగా 15 రోజుల పాటు కూర్చున్నటువంటి భర్తను చూడలేకే కదా ఇప్పుడు ఈ గొడవ అంతా మొదలైంది. నేను టమాటాల బండి బంద్ చేయమని చెప్పలేను, బిస్కెట్లా చేయు అంటని చెప్పలేము. ప్రతి బండి నీకు కష్టం చేసుకోవాలనిపిస్తే నువ్వు అది చేసుకున్నాక అది బిస్కెట్. నానా, మీకు ఈ స్టేజ్ ఒక మంచి అవకాశం. ఇద్దరు మనసుల్లో ఇంతింత విషయాలు, ఇంతింత అనుమానాలు ఉన్నాయి. మీరిద్దరు నిజాలు మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి హ్యాపీగా బయటికి వెళ్తారు. నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్పి, అతను అబద్ధాలు చెప్పి, ఇద్దరు ఒకరి మీద ఒకరు బురదలు వేసుకొని మేము కలిపి పంపించినా మళ్ళీ అక్కడి నుంచి తన్నుకుంటారు. అవసరమా? నిజాలు మాట్లాడుకోండి. సార్ చెప్తున్నారు, వినండి ఫస్ట్. ఒకటే నమ్మ నాగమని, ఇప్పుడు ఇదేంటంటే నేను ఇందాక చెప్పాను కదా, అసలు ఎక్కడ కూడా ఒక పద్ధతి వ్యవహారం లేదు ఈ పెళ్ళికి, లేదు. నిజంగా చెప్తున్నాను కదా, అది ప్రేమ కూడా కాదు మీ ఇద్దరిది. నువ్వేంటి ఆ టమాటా బండి దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఐ లవ్ యూ అంటాం ఏంటి, కళ్ళు ప్యాకెట్లు తాగుతావని అంటాం ఏంటి, దానికి ఏంటంటే కట్ చేస్తే కనుక పోనీ 1.5 2 years పాటు ఏదైనా అసోసియేషన్, ఆగో, ఒక 1.5 2 years అసోసియేషన్లో ఏదో భార్యాభర్తలుగా మేము కలిసాము అంటే కనుక నువ్వెవరో తెలీదు, నీ కులం గోత్రం తెలీదు, మీ బ్యాక్గ్రౌండ్ తెలీదు, ఏమీ తెలీదు, కానీ ఇద్దరు మాత్రం భార్యాభర్తల్లో ఒకటి అయిపోయారు. నువ్వు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోనీ దగ్గర అయ్యారు, అది వేరే విషయం. కోరుకున్నారు, ఒకరినొకరు జాగ్రత్త తీసుకోవాలి కదా. రేపొద్దున చెడిపోతే కనుక, ఏదో కర్మకాలి మీ ఇద్దరి మధ్యన ప్రేమాయణం చెడిపోతే కనుక, అక్కడ వెనకాతల బ్యాక్గ్రౌండ్లో విడాకులు ఇవ్వనటువంటి ఒక మొగుడు ఉన్నాడు, ఇక్కడ కడుపు చేసినాడు ఇంకోటి తయారవుతాడు అనేటటువంటి భయం భక్తి నీకు లేదమ్మా. చెప్పినా ఏం చెప్తే ఎవడమ్మా వాడు? మీ అమ్మ కంటే ఎక్కువయ్యాడా, మీ నాయన కంటే ఎక్కువయ్యాడా, మీ కుటుంబానికంటే ఎక్కువయ్యాడా? పట్టుమని ఎగరేసి తంతే కనుక 3 నుంచి 4 నెలలు పరిచయం, వాడు చెప్తే కనుక నువ్వు వెళ్ళిపోయి ఒక లాడ్జిలో పడుకుంటావు. చెప్తున్నాను నేను, మగాడికి ఆడికి కోరిక ఉంటే కనుక ఆడదానికి నీకు భయం ఉండాలమ్మా. ఆడు కోరుకుంటుంది, నీతో కలిసిపోవాలని కోరుకుంటుంది. వాడు ఇప్పుడు వచ్చి ఏం కథ అల్లుతున్నాడు ఇక్కడ కూర్చుని ఇందాక, లేదండి వాళ్ళ అమ్మానిని వాళ్ళ అక్క ఎవరో బయటే ఉన్నారండి, మా ఇద్దరి నుంచి ఆ రూపాయలు నమ్మి, ఎంత చూడు ఎంత దారుణం ఇది ఎంత దారుణం చూడు. అంటే మనకు కావాల్సినటువంటి మళ్ళీ ఒకరికొకరు కావాలి, కానీ అబద్ధాలు ఆడటంలో మాత్రం పోటీ మాత్రం విపరీతమైన పోటీ. ఇదంతా ఎందుకు జరిగింది? నువ్వు తలుపు తీయటం వల్లే కదా, లాడ్జ్కి ఓకే చెప్పడం వల్లే కదా. ఒకటి కాదు 2 లాడ్జ్లకి వెళ్ళటం ఒకటే కదా. ఆఖరికి ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఒకటే తన రూమ్లోకి రావటం కాదు, దీని అంతటికి నువ్వు అతనితో శారీరకంగా కలవటాన్ని వెనకాతల ప్రమేయం మీ కుటుంబ సభ్యులు కూడా ఉందని చెప్పి ఇప్పుడు పబ్లిక్గా వాళ్ళ పరువు కూడా తీస్తున్నాడు. మా కుటుంబాల్లో ఎందుకు అనవసరం? అది ఆ కుటుంబ సభ్యులకి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటే కనుక, ఒక మగాడితో నీకు పెళ్లికి ముందు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఏం లెక్క చెప్తున్నాను ఈరోజు? సిగ్గు ఉండాలమ్మా.
గర్భవతి అయ్యి పెళ్లిపేటల మీద కూర్చోటం తేడా అవుతే ఏం జరుగుతుంది? నేను పెళ్లి పత్రికలు కూడా కొట్టిపించినప్పుడు కూడా నేను చెప్పిన సార్. అమ్మ ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటేనమ్మా, ఒక ఆలోచన ఉండాలమ్మా. ఒక ఆడపిల్లకి ఒక ఆలోచన, ఒక భయం ఉండాలి. అందులో ఇంతకు ముందు దెబ్బతిన్న దానివి, ఒక 2 పోలీస్ కేసులు ఇరుక్కున్న దానివి, ఒక ఏదో వల్ల బాధపడుతున్న దానివి, ఇప్పటికీ వాడితో విడాకులు తీసుకునే దానివి, వేరే మగాడిని నమ్మి వాడితో మాట ప్రయాణం మొదలుపెట్టి ముందే ప్రెగ్నెంట్ అవటం అవసరమా? కాదు సార్, నేను చెప్పను సార్. ఇంకేం చెప్పొద్దు. నేను ఇంకొకటే మాట అంటున్నాను. ఎన్ని జరిగినా కూడా ఫైనల్గా నాగమణి ఒకే ఒక అంశం, నువ్వేం తాగుబోద్దాను కాదు. ఇందాక కళ్ళు అని 1 నుంచి 10 సార్లు అంటున్నావు కదా. తాగితే ఆనవాయితీగా ఇక్కడ ఉండేటటువంటి సాంప్రదాయంలో కళ్ళు తాగటం అనేటటువంటిది ఈ ప్రాంతంలో సర్వసహజం. అదేం కాదనట్లేదు, అది నేను తప్పుగా కూడా భావించట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక, ఎప్పుడైతే కనుక మీ ఇద్దరి మధ్యన ఈ డిఫరెన్సెస్ వచ్చినాయో, అది కుల మతాల భేదాలు అవనియండి, లేదంటే పెద్దల అంగీకారం లేకుండా, అంటే పెద్దలకు అన్నీ తెలియకుండా పెళ్లి చేసుకోవటం ఉంది. కళ్ళు అనేటటువంటి ఒక ఆస్పెక్ట్ని చూసి ఇక్కడ పబ్లిక్ చేసి, ఇది ఈ అమ్మాయి కళ్ళు, ఈ అమ్మాయి ఒక తాగుబోద్ది, ఈ తాగుబోద్ది వచ్చి నన్ను డైవర్స్ అడుగుతుంది, ఈ అమ్మాయి చేతి తాగుడు మానిపించడం అంటే కనుక అది నేను నమ్మను. ఎందుకంటే నువ్వేమి తాగుబోద్దాను ఏమీ కాదు. సరే, కుట్లు బాధ పడలేకో, లేదంటే బ్లీడింగ్ బాధ పడలేకో, లేదంటే ఏంటంటే నిద్ర పట్టుకో నువ్వు తాగుంటావు అనేటువంటి, మీ అమ్మ నాన్న తాగుతారా, వాళ్ళకి నువ్వు ప్యాకెట్లు తీసుకొచ్చేవా, బాటిల్స్ తీసుకొచ్చావా అనేది నాకు అనవసరం. నువ్వు తాగుబోద్దానువా కాదా అనేది ఒక్కటే నేను నమ్ముతున్నాను. ఆ నొప్పి బాధ తాగలేక చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఆ బాధ తాగలేక, ప్రెగ్నెన్సీ కాదు డెలివరీ అయిన తర్వాత ఆ కుట్లు బాధ తాగలేక, ఈ మందులు ఆ మందులు తినటం ఇష్టం లేక నిద్ర పట్టకపోవటం వల్ల తాగుతారు, అది వేరే విషయం. సో ఆ అంశాన్ని తీసి పక్కన పెడదాం. ఇక్కడ నా వరకు ఏంటంటే, ఆ అమ్మాయి తాగుడు మానిపించండి అంటే కనుక ఇక్కడ తాగుడు మానిపించే అంత సీను లేదు, ఇక్కడ తాగుబోతులు లేరు, ఇక్కడ తాగుడు మానిపించేదానికి ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదు, ఫుల్ స్టాప్. అమ్మ నీకు నిజంగా అది ఏమన్నా అలవాటు ఉంటే కనుక నా దగ్గరికి రా, నేను అది డ్రింక్ ఎలా మానిపించాలో నేను చెప్తాను. నీకంటూ అలవాటు ఉంది, నీకంటూ ఆ బలహీనత ఉంది, ఆ బలహీనత వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని నువ్వు అనుకుంటే కనుక, అంతేగాని లేని దానికి నేను వైద్యం చేయను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే కనుక అది ఒకటి. అది ఏంటి అంటే కనుక, అటువైపు పెద్దవాళ్ళు ఇటువైపు పెద్దవాళ్ళని తాత్కాలికంగా, ఎందుకంటే ఈ మొత్తం ప్లాట్ఫామ్ అంతా తయారు చేసుకుంది మీరిద్దరే కాబట్టి, మా కర్మ ఎలా రాసి పెట్టుంటే కనుక మేము అలా ఉంటాం అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని లోపాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని బ్యాక్గ్రౌండ్లు తెలిసినా కూడా ఇరువైపుల తల్లిదండ్రుల దగ్గర నుంచి దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు కాబట్టి, ఆ పెళ్లి నిలబడాలి అంటే కనుక అదే తల్లిదండ్రులకి మీరిద్దరు ఎలా బతుకుతున్నారనేది కప్పిపుచ్చి కొంతకాలం మీ ఇద్దరి జీవితాలను ముందుకు కొనసాగిస్తే ఏ గొడవ ఉండదు. ఎందుకంటే కనుక ఇప్పుడు చూడు, మీ అమ్మ దగ్గర ఉన్నాం, ప్రెగ్నెన్సీ అంతా మెజారిటీ ఆఫ్ ద టైం మీ అమ్మ దగ్గర ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడ కనిపించింది, అంతే మొదలైపోయింది. 10 రోజుల్లోనే మొత్తం అంతా కూడా చండాలం అయిపోయింది. అంటే నీకేంటంటే అక్కడ వచ్చేటటువంటి ఆ ప్రేమ, ఆ అలవాట్లు ఇక్కడికి వచ్చాక నీకు నచ్చట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే కనుక, మీ అమ్మను దూరం పెట్టాలి, అతను వాళ్ళ అమ్మను దూరం పెట్టాలి. కొంతవరకు మీ ఇద్దరు స్టెబిలైజ్ అయ్యేంత వరకు వాళ్ళ పాత్ర ప్రమేయం ఉండకుండా ఉంటే కనుక ఏ ఫౌండేషన్ లేనటువంటి ఈ ప్రేమ ఎప్పటికైనా నిలుస్తుంది. ఎందుకంటే కనుక ఆ బిడ్డను కనకపోతే కనుక అసలు మీ ఎవరి దారాలను పోవచ్చు అనేటటువంటి విధంగా మాట్లాడి ఉండేవాడినేమో. ఎందుకంటే ఇంత బలహీనటువంటి ప్రేమ, ఇంత బలహీనటువంటి పెళ్లి నిలవటానికి అవకాశం లేదు, వెళ్ళిపోంటారా బాబు, ఎవరి దారిని వాళ్ళు పోండి, ఇది వర్కౌట్ అవుదని చెప్పుండేవాడిని. కానీ బిడ్డను కనేశారు కదా మీరు. ఆ బిడ్డ గురించి మీరు ఏంటంటే కనుక ఇరువైపుల పేరెంట్స్ని కొంతకాలం దూరం పెట్టి హ్యాపీగా ఉంటే కనుక అన్ని సద్దుమనుగా అవుతాయి. గతాన్ని వదిలేసేయండి, అబద్ధాలు ఆడటం ఆపేసేయండి, ఇంకా వేలెత్తి చూపెట్టుకోవటం అనేది ఆపేసేయండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినారు కదా సార్, ఆఖరికి వచ్చి నడి రోడ్లోన నాకు గల్ల పట్టుకొని ఇవన్నీ అయిపోయింది సార్. నేను ఇంటికాడికి వస్తున్నా, నా గల్ల జింపి, ఈ పిల్ల నీకు గుట్టలే 10 మందితో అన్నా అని నాతో ఎట్లా అంటారు సార్? ఈ పిల్ల నీకు పుట్టకపోతే ఎవరికి పుట్టింది? ఆ పిల్లని అడగండి సార్ ఎట్లా అన్నదో. నేను చెప్పనా సార్? తాగింది ఎక్కువ అయ్యి నాతో నా మాటలు మాట్లాడింది ఆ రోజు. వాళ్ళ అన్న ఏమంటుండు, నీకు నా తమ్ముడు లేదు, ఆ మాటలన్నీ వద్దులే అమ్మా. ఇవన్నీ మాటలు నేను మాట్లాడినాక ఇదో అవన్నీ చాలా చిన్న ఆ పిల్లకి ఎట్లా వస్తున్నాయి అక్క మాటలు? మీరు ఏం చేయాలి ఏంటనేది ఇదో, మీ ప్రాబ్లం ఏంటనేది ఇదో సార్ చెప్పారు. సార్ మాట్లాడుతున్నంతసేపు మీ ఇద్దరు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటే మీ మైండ్ లో కూడా ఎక్కుతా, అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్తారు. ఇప్పుడు మేడం మాట్లాడతాను, మీరు ఇద్దరు ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దు, చెప్పేది వినండి. మీ ఇద్దరు వర్షన్స్ విన్నారు కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఏం చేయాలనేది చెప్తారు. మేడం ప్లీజ్. మేడం, వీళ్ళకి మనం చెప్పేది అర్థం కావట్లే. ఇక్కడ కూర్చున్న ఎక్స్పర్ట్స్ ఆ పిన్ పాయింట్స్ ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నారో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వీళ్ళ నోటెంబట బూతులే వస్తున్నాయి. కానీ ఇది ఇద్దరు పర్ఫెక్ట్గా వచ్చేసి మాట్లాడుతున్నది అంటే నాకు భార్య కావాలి, నాకు భర్త కావాలి, ఇంతే, ఏమీ లేదన్నట్లు ఉన్న దాంట్లో 6 months వీళ్ళ పరిచయాల్లోనూ 15 days కాపురంలోనూ నడిపిస్తున్న దారుణమైన వెన్నుపోటు బాణాలు ఏవైతే ఉన్నాయో, ఈయనకో 10 వెనకాల ఆల్రెడీ ఆవిడ పొడిచినవి ఉన్నాయి వీపు మీద, ఆవిడకి ఆల్రెడీ ఒక 4-5 ఉన్నాయి. ఇవి క్లియర్ అవ్వకుండా
మనం అలా మీ ఇద్దరు కావాలనుకుంటున్నారు కదా, పెద్దోళ్ళు దూరంగా ఉండి పొండి అంటానికి ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వదు. ఇక్కడ షో వరకు మనం మాట్లాడి పంపించినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు నిజాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎవరు ఎలిగేషన్స్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూనే మాట్లాడుతున్నారు. ఈ కేసు ఒకటి పక్కన పెడితే ఈ కేసుని ఎగ్జాంపుల్గా చెప్పి మన ఆడియన్స్కి ఇట్లా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి లీగల్ పాయింట్స్ కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయండి. ఒకటి, డైవర్స్ రాకుండా ఇంకో వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది. డైవర్స్ రాకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్న సెకండ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది లీగల్గా వ్యాలిడ్ కాదు. ఆవిడ ఉద్దేశం ప్రకారం పోలీస్ స్టేషన్లో ఏదో మ్యాటర్ సెటిల్మెంట్లో వీళ్ళిద్దరూ ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నారంటే ఆ పేపర్ కూడా లేదు. ఆవిడ చెప్తుంది విన్నారు. ఆ వైట్ పేపర్ మీద రాసుకున్నది లీగల్గా వ్యాలిడ్ కాదు. మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ వేసుకుంటేనే ఈ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్. ఇలా ఎవడన్నా చేసుకొని మాకు మేమే తెచ్చేసుకున్నామంటే కుదరదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కావాలనుకుంటున్నారు కాబట్టి కంటిన్యూ అవుతుంది. కానీ ఇన్ కేసు ఇద్దరు ఎవరు మోసం చేసినా ఇంకొకళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి చాలా దారుణంగా. ఇక్కడ కావాలనుకుంటున్నారు, ఆ ప్రాబ్లం పక్కన. రెండు రిలీజన్స్కి సంబంధించిన పెళ్ళి. ఆవిడ హిందూ, ఈయన క్రిస్టియన్. ఇలా అని క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి ఆవిడ పెళ్లి చేసుకొని ఉంటే కనుక ఇది డైవర్స్ యాక్ట్ ప్రకారం ఒకవేళ వీళ్ళిద్దరు భవిష్యత్తులో కేసు వేయాలన్నా లీగల్ ప్రొసీడింగ్స్ కానీ పిల్ల పెంపకం కానీ ఎలా పెంచాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఫిజికల్గా కలిసిపోయారు, ఎవరి స్వార్థం వాళ్ళది. ఎందుకంటే ఆల్రెడీ తాగి అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు, ఆ సెంటిమెంట్ ఉంది. కానీ వాళ్ళ అన్నయ్య తాగుతాడు. వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి 5-6 పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసింది అనేది ఎవ్వడూ పట్టించుకోలే. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ ఇది అది వాళ్ళకు నచ్చినట్టు బతికేయడం. అయినా వాళ్ళ అన్నయ్య ఇంకా కొడుతున్నాడు అంటే తండ్రి పాత్రలో వాళ్ళ అన్న వచ్చి కంట్రోల్ చేయడానికి కొడుతున్నాడు. ఇక వీళ్ళ బూతులు ఇవన్నీ అంటారా, వీళ్ళ పెరిగిన విధానం, కల్చరు, ప్లేసు, దీంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం దండగా. అంటే ఇప్పుడు వీళ్ళ పద్ధతులు నేర్పించలేము, మాట్లాడే పదాలు మంచిగా ఉండాలమ్మా అని మనం నేర్పలేం. ఇద్దరు మన ఆడియో కట్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప అన్ని బూతులు మాట్లాడుతున్నారు మనం ఉన్నా కూడా. అంటే ఇంటి దగ్గర ఏ రేంజ్లో బూతులు అనేవి వీళ్ళకి చాలా సహజంగా వచ్చే డైలాగులు. అది అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళు అట్లా ఈ అబ్బాయి కానీ మాట్లాడే విధానం, ఎదురు ఎవరు ముందు మాట్లాడారు అని అనుకుంటున్నారు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు. వినలేం కొన్ని మాటలు మనం. సో ఇక్కడ ప్రాసెస్లో వాళ్ళ అన్నయ్య వచ్చి కొడుతున్నాడు అంటే సరిగ్గా పెరగలేదు, ఎవరిని లెక్క చెయ్యట్లేదు, ఇర్రెస్పాన్సిబిలిటీ. ఒక పెళ్లి చేస్తామన్నా వినలేదు. ఈలోపు ఈయనకున్న ఫిజికల్ నీడ్స్కి ఒక అమ్మాయిని బుక్ చేసుకొని వెళ్ళాడు. ఇంకో అమ్మాయి టమాటాలు కొంటాకి రాగానే ఆవిడని ఇష్టపడిపోయాడు. నాకు ఇష్టమండి అంటున్నాడు. పెద్ద పెద్ద మేజర్ మిస్టేక్స్. ఒక జంటు, ఒక భర్తగా, ఒక లవర్గా యాక్సెప్ట్ చేయకూడని మిస్టేక్స్ అవి. ఏంటి, ఫిజికల్గా అమ్మాయి తానే లాడ్జ్ బుక్ చేసింది, నేను పత్తినండి వెళ్ళానండి, వెళ్ళిపోతాడు. పాపం లాడ్జ్ ఎట్లా ఉంటుందో ఈయనకి తెలియదు, అంత అమాయకుడు. కానీ ఒక ప్రాస్టిట్యూట్నో ఒక అమ్మాయినో బుక్ చేసుకొని వెళ్ళేంత సీనియారిటీ ఆయనకుంది. రెండు, ఆ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది కానీ మేము ఫిజికల్గా కలిసేసాం కాబట్టి నేను ఒక మాట ఇస్తే ఆ మాటకి నేను శాసనాన్ని పాటిస్తానండి, నా మాటే నా శాసనం, నేను ఒక రాజ్యానికి మహారాజుని అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. సరే, దానికి ఉన్నప్పుడు మిగతా అన్నీ యాక్సెప్ట్ చేయాలి. అందులో ఫిజికల్ రిలేషన్ యాక్సెప్ట్ చేశాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క కూర్చొని ఇంట్లోకి పంపించారు అంటున్నాడు. అలా పంపించిన పాయింట్ నిజమా కాదా అంటే అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లే. అది యాక్సెప్ట్ చేయకపోతే అబ్బాయి మనసులో అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అతను మేజర్ ఎలిగేషన్ అది వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఉండి బయట ఉండి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో మేము ఇద్దరిని లోపలికి పంపించారండి, మేము ఉన్నాం, ఫిజికల్గా కలుస్తున్నామని వాళ్ళకి తెలుసు, పెళ్లికి ముందే వాళ్ళ దగ్గరుండి చేయించిన పని అండి అని. అది క్లియర్ అవ్వకుండా అమ్మాయి అసలు యాక్సెప్ట్ చేయట్లే పాయింట్. అది క్లియర్ అవ్వకపోతే అతను మనసులో అదే పెట్టుకుంటాడు. వీళ్ళ గొడవలకి ఒక 5-6 పాయింట్లు మేజర్గా కనిపిస్తున్నాయి. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఈ పంపించే కాపురం తుస్సు. రెండు, ఈ కేసు ప్రొసీడింగ్స్లో ఫస్టే అన్నీ చెప్పినా కూడా ఇతను అవన్నీ దాచేసి ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, మరి అప్పుడు తాగుడు ఎందుకు చెప్పాల? ఆ తాగుడు అమ్మాయి ఫస్ట్ నుంచి ఉంది అని ఇతని ఎలిగేషన్. ఈవిడ అనటం నా ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత వచ్చిన పెయిన్స్ వల్ల నిద్ర కోసం ఒక 4-5 సార్లు తాగానే తప్ప ఇంతవరకు నేను తాగలేదండి, పతివ్రతలకు లీడర్నండి అంటుంది. ఈయనకి ఎన్ని బూతు పనులన్నా ఎక్స్క్యూజ్ చేసేస్తాడు, ఎందుకంటే మాట ఇచ్చాడు కాబట్టి. కానీ తాగుడికి ఈయన మాట్లాడుతున్న ఇదేంటంటే అది చాలా దారుణమైన తప్పండి నా దృష్టిలో. కాబట్టి ఆ అమ్మాయి తాగుతుంది, నేను వదిలేస్తున్నానని. ఈవిడ కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, నాకు తెలిసినప్పటి నుంచి అలవాటు ఉంది, నేను రెగ్యులర్గా తాగుతానండి, కాబట్టి ఇక నుంచి తాగను అంటేనే మనం వీళ్ళిద్దరిని కలిపి పంపించడానికి కుదురుతుంది. ఎందుకంటే అతను అంత సీరియస్గా ఎలిగేషన్ చెప్తున్నప్పుడు ఆవిడ తాగట్లేదమ్మా నమ్మేసే పంపించే అంటే క్లియర్ అవ్వదు ప్రాబ్లం. అంటే మేము బయటికి పంపించినా కాస్త పర్ఫెక్ట్గా ఉండాలి కదా మీరిద్దరూ. ఈ పాయింట్ ఒకటి క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ కేసులో. రెండు, ఒక రిలీజియన్లో పెళ్లి చేసుకున్నప్పుడు ముందే మాట్లాడుకోవాలి. ఏ మత ప్రకారం పిల్లల్ని పెంచుదాము, క్యాస్ట్ సర్టిఫికెట్లో ఏం రాసుకుందాం, ఆ బెనిఫిట్స్ తీసుకోవాలంటే
ఇవన్నీ మాట్లాడుకోకుండా ఏదో పెళ్లి చేసేసుకున్నారు, ఇంటికి వెళ్ళి నా మతం నాది నీ మతం నీది అనుకుంటే చాలా మేజర్ గొడవలు వస్తాయి. అవి లీగల్గా చాలా దారుణంగా వెళ్తాయి. ఈ 3వ పాయింట్, ఇంత కష్టపడి వచ్చిన ఒక అత్తగారు ఆవిడకి ఏ రోజు ఎవడో పిలిచి ఒక పూట తిండి పెట్టింది లేదు. అక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బాగానే ఉన్నారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఈ మధ్య బాగానే ఉంటారండి. ఎందుకు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నా కానీ కనీసం కూతురు సపోర్ట్ ఉంటుంది. కొడుకుల విషయాల్లో ఏంటంటే కొన్ని కేసుల్లో కొడుకులు సపోర్ట్ చేస్తారు, 90% కేసుల్లో ఇలాగే ఏడుస్తారు. వాళ్ళు కొడుకుల్ని పెంచి ఈ రకంగా వాళ్ళు ఎదురు తల్లిదండ్రులు కొట్టే రకాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా ఇష్టం నా లైఫ్, ఒక అమ్మాయిని లవ్ చేసేసాను, పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయిని వదిలేస్తాను, ఆ అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేసేస్తాను, కేసులు చుట్టూ తిప్పుతానంటే ఈయన ఒక్కడే తిరగడు, ఈయనతో పాటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తిరగాల. ఆ జ్ఞానం కూడా ఇతనికి లేదు. ఎందుకంటే పెంపకం ఆవిడ అసలు ఈ వయసులో ఆవిడ ఒక మంచి మాట అంది, నేను పెంచగలుగుతాను చదివించగలుగుతానమ్మా, బుద్ధిని నేను క్రియేట్ చేయలేను కదా, ఆడి బుద్ధి అలా ఉంది, నేనేం చేయను, మా మాటే వినలా, ఆ అమ్మాయి గురించి అడిగినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదంటే నిజంగా ఒక 10 to 20% పేరెంట్స్ ఇలాంటి కొడుకుల వల్ల చాలా సఫర్ అవుతున్నారండి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి దూరంగా ఉండడం బెటర్ వీళ్ళ దగ్గర ఉండడం కంటే అని ఆవిడ అసలు ఫస్ట్ నుంచి దూరంగానే ఉంది. ఇల్లు ఏంటంటే పక్క పక్కన ఉన్నాయి, ఆవిడ వంట ఆవిడది, ఆవిడ వ్యవహారం ఆవిడది. ఆ సరౌండింగ్లో ఉండడం కూడా 15 రోజులు కాపురం వచ్చిన ఒక కోడలికి నచ్చల. కర్మ ఏంటంటే అత్త ఆడబడుచుని పరమ బూతులు తిట్టేసింది. అసలు ఆ ఇంట్లో ఏ రకంగా ఆ రిలేషన్స్ కంటిన్యూ అయ్యే రిలేషన్స్, విడిపోవడానికి లైసెన్స్ ఉన్న ఒక రిలేషన్ ఏదన్నా ప్రజెంట్ మన లీగల్గా నడుస్తుంది అంటే భార్యాభర్తల రిలేషన్. మీరు 10 రోజులు కాపురం చేస్తారా, 10 సంవత్సరాలు చేస్తారా, లీగల్గా విడిపోయి ఎవడ బతుకులు వాళ్ళు బతకడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు కట్ చేయగలమా, ఫ్రెండ్స్ని కట్ చేయగలమా, అత్తమామల్ని కట్ చేయగలమా, అన్నదమ్ములు కట్ చేయగలమా అంటే కట్ చేయలేం. పోట్లాట్లు అయ్యి కొన్ని రోజులు మాట్లాడుకోరేమో, కానీ ఎప్పుడైనా వాళ్ళ రిలేషన్సే. భార్యగా నువ్వు ఎంటర్ అయిన తర్వాత నా పాత్ర ఎంత, ఆల్రెడీ ఒకడు వదిలేశాడు, 2 క్రిమినల్ కేసులు వేసాడు నా మీద, ఆడి భాగోతం వల్ల ఇతను నన్ను వదిలేస్తే ఆల్రెడీ ఓ పాప ఉంది, నా బతుకేంటి, నేను కాపురం నిలబెట్టుకోవాలా వద్దా, ఈయనకి ఏమి నచ్చట్లా, ఈయన వైపు నుంచి నీకున్న మేజర్ మైనస్ ఏంటో తెలుసా, పని చెయ్యడు. ఆయనకున్న మేజర్ మైనస్లు ఏంటో తెలుసా, తాగుబోతండి, బీభత్సంగా తాగిద్ది. నెక్స్ట్ మా అమ్మ అక్కల్ని బూతులు తిట్టుపడేసింది. ఏం పాపం చేశారు, అత్త ఆడపడుచంటే విలన్స్ ఎందుకమ్మా మీకు, వాళ్ళ బతుకుని వాళ్ళ బతకనివ్వచ్చుగా. ఈ రోజున మీ ఆడపడుచు వచ్చి ఒక మాదిరి ఏడుస్తుంది, ఇక్కడ ఇన్ని బూతులు నాకేమేమి అవసరం అండి తిట్టించుకోవడానికి, వాళ్ళెవరో మేమెవరో తిప్పి 10 రోజులు కాపురం, అమ్మాయి ముఖం కూడా నాకు తెలియదు, నన్ను పట్టుకుని బూతులు తిడుతున్నారని ఆమె గుండె పగిలేలాగా ఏడుస్తుంది బయట. ఆ పిల్ల మరి వీళ్ళిద్దరే అత్త ఆడపడుచులా, నువ్వు కూడా ఆడపడుచువేగా, మీకు అన్నదమ్ములు ఉన్నారా, మీ అమ్మగారు కూడా ఒక అత్తేగా, మరి మీకు మీ వదిన మీ అన్నలు చేసుకున్న భార్యలు మీరు విలన్సే కదమ్మా. ఈ పాత్రలు ఎందుకు ఆపోజిషన్లో ఉండి ఆలోచించరు, ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయి. అంత కష్టపడి పోషించిన అత్తగారు పక్కింట్లో కూడా ఉండకూడదా, ఏ రీజన్తో అడుగుతున్నావు నువ్వు ఇది యాక్సెప్ట్ చేయకుండా. అసలు ఆవిడ లైఫ్ ఆవిడది, ఆవిడ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆవిడ చేత నేను కేసు ఫైల్ చేయిస్తా. ఆవిడ మీతో ఉంటే నీకు నచ్చకపోతే అమ్మ నువ్వు వేరే ఉండమ్మా అని నేను రిక్వెస్ట్ చేసేదాన్ని. ఆవిడ ఆల్రెడీ వేరే బతుకుతుంటే మా పక్కింట్లోనే ఉంటుందండి అంటే నచ్చితే మీ ఆయనతో కాపురం చేయి, లేకపోతే పోయి కేసులు వేసుకో, నేనైతే ఈ కాపురం నిలబెట్టను. ఎందుకంటే పక్కింట్లో ఉన్న అత్తే నీకు నచ్చినప్పుడు ఇన్ని బూతులు ఇన్ని అబద్ధాలు పెట్టుకొని ఏ రకంగా మీరు డమ్మీగా మాట్లాడుకొని వెళ్ళిపోతారు. అతను అడుగుతున్న ఎలిగేషన్స్ ఇక్కడ క్లియర్ అవ్వాలా, నువ్వు ఏ రకంగానూ యాక్సెప్ట్ చేయలే. మీ ఇద్దరు ఓకే అన్నారు కదా అని పంపించేస్తే మీరు ఇద్దరు కూడా ఇంటి దగ్గర కూడా ఓకే అనుకునే ఉంటారు. అది నచ్చలేదు కదా ఇద్దరికి. నీకున్న మేజర్ ప్రాబ్లం అతను పని చేయకపోవడం, అతనుకున్న మేజర్ ప్రాబ్లం నువ్వు తాగుబోతు, అబద్ధాలు, యాక్సెప్ట్ చేయవు. ఏది పాతే మర్చిపోదామమ్మా, ఇద్దరు గొయ్య తవ్వుకున్నారు, గోతులో కూర్చున్నారు, మేము పైకి లాగాలని చూస్తున్నాం, నిజాలు మాట్లాడితేనే పైకి లాగలం. ఇక్కడ మీరు స్టేజ్ మీద చెప్పాల్సిన సారీ ఎవరికో తెలుసా, మీ ఆడపడిచికి మీ అత్తగారికి మీరు సారీ చెప్తే నేను మిగతాది మాట్లాడతాను. వాళ్ళు నన్ను తిట్టారండి, నేను వాళ్ళ తిట్టానండి అంటే వాళ్ళ రిలేషన్స్కి ఉండే లైబిలిటీస్ వాళ్ళకు ఉంటాయమ్మా, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళని ఇంట్లో వచ్చి ఏ రోజు నీతో తిన్నింది లేదు పెట్టింది లేదు. ముందు మీ ఆడపడిచికి సారీ చెప్పండి. మీరు నిన్న తిట్టలేను మేడం. నేను ఒకటి చెప్పాను, మాట్లాడద్దు. నీకు భర్త కావాలి అంటే మేము నిజానిజాలు కనిపెట్టినాకే ఈ స్టేజ్ మీద నిన్ను అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఇంకో చైరేసి కూర్చోబెట్టలేం, మళ్ళీ పెద్ద స్టోరీ అవుతుంది ఇది. నీకు భర్త కావాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీ అత్తగారికి మీ ఆడపడిచికి నువ్వు సారీ చెప్పాలి, లేదంటే వెళ్ళి లీగల్గా కేసులు వేసుకో. మీ కేసు అంతా స్టడీ చేసినాకే ఇక్కడ కూర్చున్నాం మేము. నీ పిల్లకి మాట్లాడద్దు చెప్పు నాన్న, నీ పిల్లకి తండ్రి కావాలా, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండాలి అంటే కాపురం ఎవరికి కావాలో వాళ్ళకి కాస్త తగ్గాలి. నీ ఇంత ఇగో పెట్టుకొని ఇన్ని అబద్ధాలు పెట్టుకొని నువ్వు కాపురం కావాలని అంటే కుదరదు. ఆల్రెడీ ఒకరిని వదిలేసావు, ఆడు వస్తాడు ఈడు వస్తాడు కేసులు వేయడానికి. అప్పుడు ఎవడు రోడ్డు మీద నుంచి ఉంటారో తెలుసా,
ఆడవాళ్ళు అయితే విక్టిమ్ కార్డ్ వేసుకుని తిరిగేస్తారా? లీగాలిటీ, లా అండ్ ఆర్డర్ ఒకటి. కర్మ ఏంటంటే కొంచెం డిలే అవుతాయి, న్యాయం జరగాల్సిన రోజు జరిగిద్ది. చెప్పు. మరి వీళ్ళు అన్నెందుకు కొట్టి మిగతా మాట్లాడొద్దు, నేను మాట్లాడిని ఫస్ట్ ఒక టాపిక్ అవని. ఇక్కడ మేజర్ గా సఫర్ అయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీ అత్తగారు, మీ ఆడబడుచు. నువ్వు సారీ చెప్తావా చెప్పవా? నేను కంటిన్యూ చేయనా వద్దా? సారీ మేడం. మా అత్త ఆడబడుచుకు సారీ అని నమస్కారం పెడుతూ చెప్పు. మా అత్త ఆడబడుచుకి సారీ, నమస్కారం. మీ హస్బెండ్, మా ఆవిడ విపరీతంగా తాగుతుందండి, చిన్నప్పటి నుంచి తాగుతుంది, ఆ విషయం చెప్తే నేను అమ్మాయి ముఖం కూడా చూసేవాడిని కాదు అంటున్నాడు. అది క్లియర్ అవ్వకుండా నేను పంపించలేను నాన్న. చెప్పండి, మీరు నిజంగా అలవాటు ఉందా? సార్ మీకు ఒక మాట ఇచ్చారు, నీకు నిజంగా అలవాటు ఉంటే రామ్మా, నేను ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తాను అని. మీ ఆయనకి చెప్పాల్సింది నేను చెప్తా, ఇంకా మీ ఆయన దవల మేజర్ ఉన్న వాళ్ళని లాస్ట్లో మాట్లాడతాను నేను. ఎప్పుడు ఆడికి పెట్టాల్సిన గడ్డి పెడతాను, కంగారు పడొద్దు. నీవి చిన్న చిన్న విషయాలు, దానివల్ల నిన్ను క్యూర్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. చెప్పు నాన్న. నువ్వు నిజం మాట్లాడపోతే వాడి మనసులో ఉన్న కక్ష నేను బయటికి లాగలేను. చెప్పమ్మా, ఇంకా చెప్పు. మీరు రెగ్యులర్గా తాగుతున్నారు. లేదు మేడం. సర్దుకొని వెళ్ళిపోండి, మీ ఇద్దరు కలిసి ఉంటా అన్నారు. ఏ మాట్లాడదు, మీ ఇద్దరు సర్దుకొని వెళ్ళిపోండి. నిజం చెప్పమ్మా, ఏం కాదు, నిజం చెప్పు. చెప్తున్నాగా మేడం, నిజంగా నిన్ను రోజు తాగాను. రోజు కాదు, ఆల్టర్నేట్ తాగుతావా పోనీ అప్పుడప్పుడు? కుట్లు నొప్పి లేచిన అని చెప్పేసి తాగి. అప్పట్లో తాగేవా నాన్న? తర్వాత కూడా తాగుతావట, అవునా కాదా? మేడం తర్వాత కూడా తాగుతావట? లేదు. ఐ డోంట్ థింక్ సో షీజ్ అన్ ఆల్కహాలిక్. నో నో, ఐ డోంట్ అప్రూవ్ దట్. ఆమె ఆల్కహాలిక్ కాదు. నా క్లినికల్ ఎగ్జామినేషన్ నాకు తెలుసు. నా రికార్డులు ఉన్నాయి సార్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? మాట్లాడింది వదిలేయమ్మా. ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఆగండి, నేను మాట్లాడేటప్పుడు ఆగండి. నువ్వు తాగవు, డాక్టర్ గారు కూడా చెప్తున్నారు అమ్మాయి తాగదండి అని. కోపంతో అన్నందుకు ఆయన అదే పట్టుకొని, ఓకే, ఏది నేను రెగ్యులర్ గా తాగుతానని అన్నావా? ఏం చేస్తావు చేసుకోపో, నీ ఇష్టంగా కళ్ళు తాత, బీరు, కోటర, గంజాయి అవి ఇవి అడ్డమైన తాత. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, కొడతావా, తిడతావా, చంపుతావా అంటని చెప్పేసి అని అన్నా. అలా అన్నావు కాబట్టి అది పట్టుకొని వేలాడుతున్నాడు అంటావు. ఓకే ఓకే ఓకే. రెండోది, మీ అత్తగారు పక్కింట్లోనే ఉంటారు, ఆవిడకి బతుకు ఆవిడ బతికిద్ది, మీ పాత్రలో ఇన్వాల్వ్ అవ్వదు, అయినా నీకు ఓకేనా? ఓకే. నీకున్న మైనస్ ఏంటంటే మీ అమ్మ నాన్న వీళ్ళు కూడా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళని కొన్ని రోజులు దూరంగా ఉంచడం. దానికి ఓకేనా నీకు? అంటే ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయే గొడవలు అవుతున్నాయి అనేది ఈయన ఎలిగేషన్. ఈ మూడిట్లో 2 క్లియర్ అయినాయి. ఇంకొక దాని గురించి మాట్లాడుతున్నా. మీ అమ్మ నాన్న ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో, నువ్వు నీ భర్తని నమ్మి వెళ్తాను అంటే మేము తర్వాత మాట్లాడతాం. వాళ్ళని కొంతకాలం దూరంగా ఉంచుతావా? అమ్మ నా విషయాల్లో కల్పించుకోకండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేసుకుంటాను, కష్టం అనిపిస్తే నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అని, అప్పుడు వెళ్దు గాని. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు మేడం? ఎందుకు ఏడుస్తున్నావు? కాదు మేడం, ఒక 6 మందిని పెట్టుకొని ఆమెకు తల్లి కావాలని అంటుండు. నా అమ్మ 9. అతను కావాలల్లా, అసలు వాళ్ళ అమ్మే కొడుకొద్దంటుంది. మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎక్కడ కేసుల్లో తిప్పుతారేమని వాళ్ళు భయపడుతున్నారు. నా తల్లి నన్ను రోజు చూడడానికి రాదు మేడం, 2 రోజులకు 3 రోజులకు చూడడానికి వస్తుంది. ఎందుకు రావాలి? పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు అత్తమామల దగ్గర లేకపోతే హస్బెండ్ దగ్గర ఉండాలమ్మా. 2-3 రోజులకి ఏ తల్లి రావాలమ్మా? దూరం ఉంటే ఎవ్వరు కూడా రారు కదా మేడం, దగ్గర ఉన్నందుకే చూడడానికి వస్తుంది కదా. కాపురం కావాలంటే నువ్వైతే 2-3 నెలలన్నా మీ అమ్మ వాళ్ళని దూరం ఉంచాలి. అయితే నేను ఉండలేను మేడం, నాకైతే మా అమ్మ కావాలి, ఆయన కూడా కావాలి, మా అమ్మ కూడా కావాలి. ఇంతవరకు నీ 3 పాయింట్స్ అవి. అయితే మా అమ్మ కావాలి, ఆయన కావాలి. ఇందులో ఒక పాయింటే క్లియర్ అయింది, మీ అత్త ఆడపడుచుల విషయాల్లో క్లియర్ చేశారు. రెండోది, మీరు రెగ్యులర్ గా తాగుతారని అతను అంటున్నాడు, మీరు డాక్టర్ గారేమో రెగ్యులర్ గా తాగని అంటున్నారు. 3వ పాయింట్, మీ అమ్మ నాన్న నువ్వు దూరంగా పెట్టడానికి రెడీగా లేవు. మేడం నీకున్న పిచ్చి, నీకున్న మొండితనం, నీకున్న రెక్లెస్నెస్, నీకున్న పనికి మాలినతనం, నీకున్న స్వార్థం, నీకున్న నోటి దురుసు భూప్రపంచంలో ఏ అమ్మాయి నీతో కాపురం చేయదు. అలాంటిది ఒక బకరాన్ని పట్టేసుకొని నువ్వు ఆ పిల్లకి నానా రకాల తప్పులుంటే, ఇలాంటి అమ్మాయి అయితే నా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. స్వార్థంగా ఎన్నన్నా చెయ్యొచ్చు అన్న స్వార్థంతో నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నావో తెలుసా? పిచ్చి నీకు సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి. మొండితనం ఏంటి? ఇప్పుడు దాకా మేము చెప్పే నీ తప్పులేనా? ఇన్ని రోజులు ఇట్లా లేను మేడం, ఆ పిల్ల తయారు చేసింది. ఏం తయారు చేసింది ఆ పిల్ల? నీతో కాపురం ఎంత ఉంది? నువ్వు కదా అలాంటి అమ్మాయి కావాలని తెచ్చుకున్నావు. కావాలని తెచ్చుకుంటే ఇప్పుడు ఎవరు? ఆ అమ్మాయి అంతే. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా లేదా? నేను చేయనంటలేను కదా మేడం. మరి నోరు మూసుకో. ఎట్లయినా ఉండాలి, నేను యాక్సెప్ట్ చేస్తా. ఎట్లా ఉన్నాయంటే మళ్ళీ అన్ని మాట్లాడేస్తున్నావు కదా అక్కడ. ఏమంటున్నా మేడం? నేను అన్న మాటలు నాకు చెప్పండి. నువ్వు ఇంతవరకు సరిగ్గా ఏ పని చేయలే, ఈ ఇంట్లో ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ తెచ్చుకోలే. మీరే కదా మేడం టమాటాల బండి వదిలేయమన్నారు, జాబ్ చూసుకున్నా. జాబ్ ఏమో మా అక్క గురించి అని నేను ఊరికి పోతే అది పోయింది.
మరి వచ్చిన తర్వాత అమ్మాయి కాపురానికి వచ్చినాక నువ్వు ఏదో పని చేయాలి కదా. ఏ జాబ్ చూసుకోవాలి మేడం? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? డ్యూక్ లో జాబ్ పోయిన తర్వాత నుంచి ఏం చేస్తున్నావు? నేను ఆన్లైన్ జాబ్ చూసుకుంటా మేడం. చూసుకుంటున్నావా? ఎన్ని నెలల నుంచి చూసుకుంటున్నావు? ఇంకా 1 మంత్ కూడా కాలేదు మేడం. నెల రోజులు, కరెక్ట్ నెల 15 రోజులు మేడం. ఇందులో నీ మిస్టేక్స్ 3 నేను చెప్పా, అయిపోయింది. ఇక్కడ ఈయన మిస్టేక్స్ మాట్లాడుతున్నావు. ఈయన మొండితనం నీకు అర్థం అవుతుందా? పనికి మాలినోడు. ఈ పనికి మాలినోడిని కావాలని పెళ్లి చేసుకున్నది నువ్వు. నీ స్వార్థంతో నువ్వేమనుకున్నావు? ఒక జతవేద దొరికాడు, వాడిని వదిలించుకున్నాను కదా, ఈయన ఏమన్నా మంచోడేమో టమాటాలు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు కదా అనుకున్నావు. ఇతను నువ్వు ఏం చేసినా పనిచేయడు. ఆ టమాటాలు కూడా ఎవరన్నా అమ్మాయిలకి లైన్ వేయడానికి పెట్టుకున్నాడు. అమ్మ కష్టపడి పెంచిన అమ్మ వాల్యూనే అతనికి తెలియదు. అట్లాంటి వ్యక్తి మారిపోయి మంచోడు అవుతాడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు అవసరాలకి తాగిన డ్రింక్ ఏదైతే ఉందో డాక్టర్ గారు ఊరికే చెప్పరుగా, దాన్ని కూడా ఎంతో పెద్ద కుటుంబానికి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తిలాగా మా నాన్న తాగి చనిపోయాడండి, నా భార్య మాత్రం తాగకూడదు, నా భార్య సెకండ్ పెళ్ళైనా పర్వాలా, తిరుగుబోతైనా పర్వాలా, ఎవరి దగ్గరికైనా వెళ్ళినా పర్వాలా, తాగుడు మాత్రం చాలా మేజర్ ఇష్యూ అండి అంటున్నాడు. ఏది మీ కల్చర్లో రెగ్యులర్గా ఉండే పాయింట్ని ఇక్కడే మాకు అర్థమవుతుందమ్మా. కానీ నిజాలు బయట పెట్టాలి కాబట్టి మేము ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడాలి. రెగ్యులర్ గా ఉండేది నాకు చెప్పాలి కదా మేడం. వాళ్ళ కల్చర్ ఆ అమ్మాయి రెగ్యులర్ గా లేదు, మీ కల్చర్ లో ఉంది. ఆ అమ్మాయి ఇంతే, నచ్చితే కాపురం చేయాలి, లేకపోతే దొబ్బ ఎక్కడి నుంచే. కాపురం చేయనట్లేను మేడం. కాపురం చేస్తానన్నప్పుడు ఇవన్నీ మాట్లాడే రైట్స్ నీకు లేవు. అసలు అమ్మాయి రాదు. ఇవన్నీ చెప్పింది నాకు ముందే, అదొక్కటి ఎందుకు చెప్పాలి మేడం? నోరు మూసుకొని వెళ్ళిపో. ఆ అమ్మాయి రాదు కాపురానికి. చూసినాక అది బాటిల్ తీసుకొని బాత్రూమ్ లో దాచిపెట్టింది మేడం. సార్ ఇప్పుడు మీకు అర్థం అవుతుందా అతను ఏ రకంగా ఉన్నాడని? ఆ పిల్ల కనీసం వింటుంది మనం చెప్తుంటే. అతను ఎవరి మాట వినే పొజిషన్ లో లేడు. చాలా చిన్న విషయాన్ని మేజర్ ఇష్యూగా మాట్లాడుతున్నాడు. మేజర్ ఇష్యూస్ ని అదేనమ్మా, నువ్వేదైతే కలిసి కాపురం అంటున్నావో మేము ఇప్పుడు ఆ అమ్మాయిని నమ్మి పంపించలేమమ్మా అంటున్నావు. ఆ అమ్మాయి ప్రతిదీ యాక్సెప్ట్ చేసింది, ఉన్నంతలో తను మారటానికి రెడీ అవుతుంది. వాళ్ళ అమ్మని నెలకు ఒకసారి వారానికి ఒకసారి మీరు ఆవిడని రిక్వెస్ట్ చేస్తాం, కూతురు ఎలా ఉందో ఏంటో చూసుకోవాలి. కూతురు కాపురం బాగుంటే ఆవిడే రాదు ఇంటికి, అవును కదమ్మా? అంతే, ఆవిడ అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది ఉన్నంతలో. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ తొక్కులో విషయాన్ని, పాత విషయాన్ని మర్చిపోయి ఆ పిల్లని యాక్సెప్ట్ చేస్తావా? ఆ పిల్ల అవసరం ఉన్నప్పుడు తాగుతుంది, అది ఆవిడ అవసరం, ఆవిడ ఆరోగ్యానికి సంబంధించిన అవసరం. యాక్సెప్ట్ చేస్తావా లేదా చెప్పు, మిగతా తర్వాత మాట్లాడతావు. ఫస్ట్ మేజర్ పని ఆ అమ్మాయి ఆవిడ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తాగుతుంది. ఎందుకంటే ఆ పిల్ల తాగపోతే ఫిట్స్ వచ్చిందని నువ్వే చెప్పు. ఫిట్స్ వస్తుంది మేడం. అవునమ్మా, ఇంకా నిన్నేమనట్లా. ఏమ్మా తాగకపోతే ఫిట్స్ వస్తుందా అని ఎన్నడూ చెప్పినావు? ఇప్పుడు చెప్తుందా? ఇప్పుడు చెప్తుందా? ఇప్పుడు కూడా చెప్పలేదు మేడం. నేను చెప్తున్నాను విను. యాక్సెప్ట్ చేస్తావా లేదా? చేస్తా అంటున్నావా మేడం? మరి ఇంకా మాట్లాడద్దు. నువ్వు ఎప్పుడు తాగుడు గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. దానికి నువ్వు ఓకేనా? తాగి వచ్చి అడ్డమైన బూతులు తిడతావు మేడం, నేను తిట్టించుకోవాలన్నా మళ్ళీ? అప్పుడు నన్ను తిడితే ఏం కాదు, మా అమ్మోళ్ళని అందరినీ తిడుతుంది. ఇంకా వాళ్ళ పాత్రలో ఇన్వాల్వ్మెంటే లేదు. మాట్లాడుకున్నాం కదా మనం, మీ అత్త ఆడబడుచుల విషయాలు నీకు ఇన్వాల్వ్మెంటే లేదు. ఏమున్నా వీళ్ళు కొట్టుకుంటావో తిట్టుకుంటావో కేసులు వేసుకుంటావో ఇతని మీదే. నన్ను కొట్టు, నన్ను తిట్టు, అన్ని చేసుకో అని చెప్పిన. ఇట్లాంటి వాడు అవసరమా నీకు? అవసరమా? మాకైతే మేమైతే ఒక్క ఓటు కూడా వేయట్లా నేను ఇతనికి. సరే మీరు కూడా వేస్తలేరు కదా, నేను కూడా ఒక్కటే చెప్తాను. మీరేమైనా అంటే నన్ను కొట్టండి, తిట్టండి, ఒక్కటి నువ్వు పని చెయ్యు, అవును, మంచిది మమ్మల్ని చూసుకో, చాలు, అంతకు మించి నాకు ఇంకేం వద్దు. అరే పని తర్వాత ముందు మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ అమ్మాయి తాగుతుంది, నాకు ముందు చెప్పలేదు, ఇలా తాగే అమ్మాయి నాకు వద్దండి అంటున్నాడు. అమ్మ నువ్వు నేను తాగుతాను, నేను తాగుబోద్దాన్ని, నేను మానేసి రమ్మని అంటున్నా అంతే. మానదు, మేమే చెప్తున్నాం. అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం అది మేడం చెప్తుంది కదా. ఆ అమ్మాయి మానదు, తాగుతుంది, నువ్వు తీసుకెళ్తావా లేదని మేము అడుగుతున్నాం. ఈ అమ్మ నుంచి ఎంత తలకాయ పోయింది, వీనికి తలకాయ లేదు మేడం. ఆ అమ్మాయి నుంచి ఏం పోయిందని మాట్లాడకమ్మా. ఈ మొండు మాదంతోనే మీ అబ్బాయి పుట్టాడు. ఈ మొండితనం లేకపోతే కనుక నువ్వు ఈ మాట, నువ్వు తాగితే చచ్చిపోతావు, తాగిపోతే చచ్చిపోతావు కదా, నువ్వు తాగితే నేను చచ్చిపోతా. ఇప్పుడు చూడు, అర్థమైందా ఇప్పుడు మీకు? ఇది కేసు. ఇది వెంటనే మనకు చెప్పిన మాట ఏంటంటే లేదండి నేను అమ్మాయిని తీసుకెళ్తా, లేదండి మా ఆయనతో వెళ్తా. ఇది వేసుకొని వీళ్ళిద్దరు కాపురం ఎట్లా చేస్తారు? గుమ్మం దాటి నాకు ఇదే మాట్లాడుకుంటారు. ఆ అమ్మాయిని మనం కొంత క్లియర్ చేయగలిగాం. ఇతని వైపు నుంచి అసలు మార్పు అనేది సైకలాజికల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఇతను ఉంటాడా ఓడతాడా అనేది సెకండరీ. అతను ఏంటంటే నీ మీద, నీ మెడలో తాగుబోతురాలు అని చెప్పి ఒక ట్యాగ్ వేయటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దానికి నేను ఏకీభవించను. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, నీకు వచ్చేటటువంటి ఫిడే ఉండమ్మా అమ్మ ఒక్క నిమిషం ఉండు. రెండోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, నీకు వచ్చేటటువంటి ఫిట్స్ ఈ తాగుడు వల్లే వస్తుంది అనేటటువంటి ముడి పెడుతున్నారు. రెండో అంశం ఏంటంటే కనుక తాగకపోతే నీకు ఫిట్స్ వస్తుంది కాబట్టి తాగుతూనే ఉంటావు కాబట్టి నీ జబ్బుకి నువ్వు తాగుతూనే ఉండాలి అనేటటువంటిది ఇంకోటి పెడుతున్నారు. అసలు నీకు వచ్చేటటువంటి సీజర్స్కి అవి ఎపిలెప్టిక్స్, GTCS సీజర్స్ అంటారు, వాటికి నీ తాగుడికి ఎటువంటి సంబంధం లేదు.
దానికి కావాలంటే మందులు వాడదాం, దానికి కావాలంటే ట్రీట్మెంట్ వాడదాం. నేను అట్లా కూడా ఇప్పుడు అతను పెట్టినటువంటి కండిషన్ విన్నా ఒకటే, ఇంక అనవసరం, ఇంక ఈ సబ్జెక్ట్ అంతా అనవసరం అమ్మా. ఒకే ఒక కండిషను. అతను ఏమంటున్నాడు, తాగితే నువ్వు వద్దంటున్నాడు. అసలు తాగుడు అనేటటువంటి సబ్జెక్టే ఇక్కడ లేనప్పుడు తాగితే వద్దంటానికి కావాలంటానికి అతను ఎవడు అసలు? ఇంక ఇదే అంటాడు. ఇంకా ఎక్కడన్నా నువ్వు పొరపాటున దాన్ని వెళ్ళి ఇలా వాసన చూసినా, అదిగో నా భార్య మళ్ళీ మొదలు పెట్టింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పంచాయతీ పెట్టినా కూడా మళ్ళీ మొదలు పెట్టింది అంటావు. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు నువ్వు బతకాలి. రెండే అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలు, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి ఏంటంటే అతను బ్యాజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తాగటం వేరో, తాగుబోతురాలు వేరో, తాగుబోతోడు వేరో. ఈ రెండిట్లకి నక్కి నాగలోకనంతా తాగడు. తాగేటటువంటి వాడు ప్రతి వాడు తాగుబోతాడు అంటే కనుక మొత్తం ప్రపంచం అంతా తాగుబోతులే. అది కాదు ఇక్కడ. ఇతను అనేది ఏంటంటే అతనికి పడినటువంటి ఒక పదం, నేను స్టార్టింగ్లోనే ప్రోగ్రామ్ మొదట్లోనే నాకు పడినటువంటి పదం తాగుడు అండి అని అన్నాడు. ఎందుకంటే వాళ్ళ అయ్యి అలా చనిపోయాడు కాబట్టి ఆ బాధ ఉంది. ఆ ఒక్క టైంలోనే వాడికి అల్లల నుంచి కన్నీళ్ళు వచ్చినాయి, మిగతాదంతా అగ్రెషనే కనిపించింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అతని లెక్క ప్రకారం నువ్వు ఆ తాగుడిని ఇలా వాసన చూసినా కూడా నువ్వు తాగుబోతురాలు అనేటటువంటి విధంగా ఉంటాడు. కాబట్టి మీ ఇద్దరు కలిసి కాపురం చేయాలి, జీవితంలో ఇంక సమస్య ఉండకూడదు అంటే కనుక నీ ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తా. అది వేరే విషయం, అది పక్కన పెట్టేసి నేను నా జీవితంలో నా బిడ్డ గురించి, నా భర్త గురించి తాగుడు అనేటటువంటిది ఇలా వాసన కూడా చూడండి అనేటటువంటి వాగ్దానం చేస్తే మీరు కలిసి ప్రయాణం చేయాలి. అంతే, నీకున్నవి రెండే ఆప్షన్స్. అవసరానికి తాగుతానండి అనటం ఒకటి, దానికి అతన్ని యాక్సెప్ట్ చేస్తాం. లేదంటే ఇక్కడ నుంచి నేను ఎప్పుడు తాగనండి, తాగితే నా మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు అని మాట్లాడుతాం. నాకు ఎప్పుడన్నా పెయిన్స్ నొప్పి లేస్తాయి కాబట్టి అని చెప్పేసి నేను తాగుతా మేడం. కాదు, ఫ్యూచర్ గురించి చెప్పమ్మా. మళ్ళీ పెయిన్స్ ఎందుకు వస్తాయమ్మా? పెయిన్స్ అని కాదు సార్, ఎప్పుడన్నా నొప్పి లేస్తే నేను అమ్మ దానికి వేరే వైద్యం ఉందమ్మా. అవి కూడా ట్రీట్మెంట్ ఇస్తా అంటున్నాడు కదా. ట్రీట్మెంట్ ఇస్తానమ్మా. నీ లెక్కదేనా? ఏ కాలంలో ఇదే కదా ఎంతసేపు మేము మాట్లాడాం. అమ్మ నీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తాగుతానంటే అది ఒప్పిస్తాను అన్నా, నువ్వేమో నేను పతివ్రతనండి అన్నావు. సార్ నీ వైపు జెండా తీసుకుని పాపం అంతసేపు నుంచున్నారు. కనీసం ట్రీట్మెంట్ ఇవ్వండి సార్, అది కూడా మానేస్తానని నువ్వు అనట్లే. నువ్వు పూర్తిగా మానేస్తాను అంటే అతనితో మాట్లాడతాం. లేదమ్మా, నొప్పికి ట్రీట్మెంట్ కావాలి. నీ నొప్పికి తాగుడు ట్రీట్మెంట్ అనుకుంటున్నావు కదా, అది నీ పిచ్చి. నువ్వు ఇక్కడ వీడియోలో రికార్డ్ అవుతున్నావు. నువ్వు ఇక్కడ నుంచి తాగను అంటేనే మాట్లాడుతున్నావు, అవునా? నువ్వు తాగావు అంటే నీ కాపురం పోతుంది, గుర్తుపెట్టుకో. ఇది పెద్ద ఎవిడెన్స్ గా మాట్లాడతారు. మీ ఆయనకి ఎంత పిచ్చి ఉందో నీకు తెలుసుగా, అవునా కాదా? ఆలోచించుకొని చెప్పు. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని వెళ్ళటం కాదు, ఇంటి దగ్గర కూడా ప్రాబ్లం కంటిన్యూ అవ్వకూడదు. డాక్టర్ చెప్పినట్లు అంటే ట్రీట్మెంట్కి వెళ్తావు, ఇక్కడ నుంచి బయట నుంచి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వైతే తాగవు. ఏమ్మా ఓకేనా? ఓకే మేడం. ఏదైనా తాగితే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, ఓకేనా? ఆవిడకి ఏమైనా పెయిన్స్ కానీ వీటికి కానీ ట్రీట్మెంట్ కావాలంటే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇష్యూ, 3 పాయింట్స్ అనుకున్నాం కదా. నువ్వు ఇలాంటి పనికి మాలిన వాడితో అమ్మాయి ఎందుకు ఉండాలి? ఆ అమ్మాయి ఏది అడుగుతున్నా మారటానికి ప్రయత్నిస్తుంది. కనీసం నువ్వు ఏదైతే తాగుడో అని పెద్ద పంచాయతీ పెట్టావో దానికి కూడా అమ్మాయి రెడీ అయింది ట్రీట్మెంట్కి వెళ్ళడానికి. తాగుడే లేదండి, నాకున్న పెయిన్స్కి నేను ట్రీట్మెంట్కి వెళ్తాను అని. ఇన్ని నెలల నుంచి నువ్వు ఏం పని చేసావు, ఏం సంపాదించావు చెప్పు? మీ అమ్మ ఇంట్లోకి సరుకులకి ఇస్తుంది, మీ అక్క వాళ్ళు ఇంట్లోకి సరుకులకు పంపిస్తున్నారు. ఎంతసేపు ఈ పిల్ల ఏం చేస్తుంది? తాగుతుందా లేదా? బూతులు తిడదామా, అన్నతో తన్నులు తిందామా, వాళ్ళని తీసుకొచ్చి ఆ అమ్మాయిని బూతులు తిట్టిద్దామా, వాళ్ళ అమ్మని బూతులు తిట్టిద్దామా అని చూస్తున్నావు తప్ప కాపురం నిలబెట్టుకోవడానికి నా వైపు ఉన్న మేజర్ పని, నేను పనికి మాలలోని పని చేయలేకపోతున్నాను, ఈ అమ్మాయిని వేలు పెట్టి చూపించడానికి నాకేం హక్కు ఉందని నువ్వు ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్లా. నువ్వు ఎన్ని రోజులు ఏం పని చేసావు, ఇప్పుడు దాకా ఏమి సంపాదించావు, ఈ క్షణం నుంచి ఏం చేస్తావు? మేడం నేను ఇంతకు ముందు సంపాదించిందంతా అమ్మ అప్పులు చేసింది మేడం నా చదువుకి. ఎప్పుడు చదువు ఎప్పుడు మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ మానేసినోడు మీ అమ్మ అప్పుల గురించి మాట్లాడుతున్నావా నువ్వు? మేడం అప్పుడు చదివినవన్నీ అమ్మనే కట్టుకున్నది. నేను చిన్నగా ఉన్నా కాబట్టి నేనేం పనికి పంపించలేదు మా అమ్మ. ఇప్పుడు ఏం చేసావు? 28 ఏళ్లలో 25 నుంచే మాట్లాడుతున్నావు. 3 సంవత్సరాల నుంచి ఏం చేసావు చెప్పు? టమాటా బండి ఎంతకాలం నడిపావు అది అడుగుతున్నారు. అదే కదా సార్, నేను ఎంతకాలం నడిపావు చెప్పు? సార్ అడిగి దానికి చెప్పు, ఎంతకాలం నడిపావు? ఒక 2 సంవత్సరాలు అయింది మేడం. ఎంత సంపాదించావు? తెలియదు మేడం. అప్పులు నువ్వు చేసింది అప్పులు తెలుసా? బిజినెస్ లాస్ అయిందని చెప్పావు. అప్పులు నా గురించి నీకోసమే కదయ్యా. కాదు మేడం, ఈయన ఏదైతే టమాటా బిజినెస్ పెట్టాడో అది లాస్ అయ్యింది. ఆ అమ్మాయితో తిరుగుతూ అమ్మాయిలకి లైన్ వేసుకుంటూ తిరుగుతూ టమాటా బిజినెస్ లాస్ చేశాడు. ఆ మాట చెప్పట్లా, వాళ్ళ అమ్మని లాక్కొస్తున్నాడు మధ్యలో. అసలు మీ అమ్మని లాక్కొచ్చే రైట్స్ నీకు లేవు. నీ వల్ల ఆ పిల్ల బూతులు తిడుతుంది మీ అమ్మనే. మీ ఇద్దరు చావండి ఏదైనా చేస్తే. నేను అదే చెప్పిన మేడం, మా అమ్మని తిట్టద్దు. అరే నువ్వు తీసుకురాకయ్యా అంటుంటే నువ్వు తీసుకురా, మాకు నీ వల్లే కదా వాళ్ళు తిట్లు తింటున్నారు. మేడం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పయ్యా. అదంటే నేనేం చేయాలి మేడం ఇప్పుడు? అసలు మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఒక కేజీ బియ్యం తెచ్చుకోవద్దు, సరుకులు తెచ్చుకోవద్దు. ఇప్పటిదాకా నువ్వు ఏ పని చేయలేదు, పనికి మాలినోడివి. నువ్వు నిజంగా పనికి మాలినోడివి. అయినా వాళ్ళకి తప్పక భరిస్తున్నారు. చేసుకుంది కాబట్టి ఆ పిల్ల కావాలంటుంది. నేనైతే బయట ధర్మేయండి వేయండి అని చెప్తా. పనికి మాలిన అయితే దానికి ఎన్ని రోజులు తెచ్చు మాట్లాడుకో. నువ్వేం తీసుకురాలా, వాళ్ళు వీళ్ళు దానం చేస్తే ఇంట్లో నడుస్తుంది.
అప్పుడు కూడా వాళ్ళు దానం ఏంది నువ్వు తెచ్చే కేజీ బియ్యం గురించి నీ పంచాయతీ పెడుతున్నావు? భర్త అంటే ఇంతేనా? అవన్నీ తెచ్చిపెట్టి వాళ్ళు ఒక మాట అడిగారు తెలుసా, తిండి పెడితే చాలా అండి, ఏదైనా అనారోగ్యం వస్తే ఎవరు డబ్బులు ఇస్తాడని. పిల్లకి అన్ని డైపర్లు గీపర్లు నేనే సరే ఒక్క నిమిషం అమ్మా. నెలకి ఎంత సంపాదిస్తావు చెప్పు? నెలకి ఎంత సంపాదిస్తావు చెప్పు? నెలకి ఎంత సంపాదిస్తావు? 15,000 మేడం. 15,000 సంపాదిస్తున్నావా? ఓకేనా? ఇంటి రెంట్ ఎంత? సొంత ఇల్లా? సొంత ఇల్లు మేడం. సొంత ఇల్లు. నెలకు 10,000 ఆ పిల్లకి ఇవ్వు, మిగతా 5,000 నీ సొంత ఖర్చులకు ఉంచుకో. ఇంట్లో సరుకుల దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి అన్ని అమ్మాయి చూసుకుంటా. నేను చెప్తా మేడం, నేను అమ్మాయి దగ్గర సంసారం చేస్తా, అన్నీ చేస్తా. అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏమనిందంటే పెళ్ళికి ముందు మీ ఇద్దరు ఇష్టపడ్డారు, మీరే ఇద్దరు పోయి చేసుకోండి అన్నారు. అయితే సరే అని చెప్పి నీకు ఇష్టం లేదన్న వాటికి మేమిద్దరం కార్డులు వేయించుకొని అన్నీ చేయించుకొని చేసుకున్నాం మేడం. నేను చేసిన పెళ్లి నువ్వు మళ్ళీ పాతే మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్న టాపిక్ నీ పని గురించి. అన్ని ప్రాబ్లమ్స్ క్లారిటీ అయినాయి. నేను అన్ని చేస్తా మేడం. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు అని అడిగా. 15,000 సంపాదిస్తున్నానని అన్నావు. పని ఏంటో చెప్పలా మాకు. ఏం పని చేస్తున్నావు? ప్రస్తుతానికా మేడం? ప్రస్తుతానికి నేను పాన్ కార్డులు ఆధార్ కార్డులు తయారు చేసి చేసుకొని అమ్ముతున్నావు. 15,000 దాకా సంపాదిస్తున్నావు, అంతేనా? ఆ అమ్మాయి చేతి ఖర్చులకి ఎంత ఇస్తావు? ఇంట్లో ఇల్లు నువ్వు మెయింటైన్ చేస్తే ఎంత ఇస్తావు? లేదా తీసుకొచ్చి మొత్తంగా అమ్మాయికి ఇచ్చి మెయింటైన్ చేసుకోమంటే ఎంత ఇస్తావో చెప్పు. అమ్మాయికి ఏమి ఇయ్యను మేడం నేను. నీతో ఎందుకు ఉండాలి అమ్మాయి? అమ్మాయి ఎందుకంటే అమ్మాయి సరిగా చూసుకోదు. సరే నువ్వే చూసుకో. చేతి ఖర్చులకు కొంత ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ రూపాయి దాచుకుంటుంది, ఏమైనా కొనుక్కుంటుందా, పిల్లకి ఏమైనా అంటుందా? ప్రతిదానికి నిన్ను రూపాయి అడగడం నాకు ఇష్టం లే. ఏమి ఇస్తావో చెప్పు. ఇక్కడికి వచ్చేస్తే అన్ని మాకు ఫేవర్ గా చేసేస్తారు. ఆవిడ కౌన్సిలింగ్ ఇచ్చి తిట్టి పంపించేస్తారు. మా ఆవిడ తాగుబోతని చెప్తే చాలండి నమ్మేస్తారు. మేడం మీరు అట్లా అనుకుంటున్నారు మేడం. మీరు మీ ఇంటికి నానా ఆవిడకి చెప్పాల్సింది చెప్పాం కదా, నీకు చెప్పాల్సింది చెప్పాలిగా. సరే మేడం చెప్తున్నాను, నేను వింటున్నా మేడం. అయితే అమ్మాయి ఇప్పుడు దాకా నేను ఏమన్నా తెచ్చిపెట్టలేను, ఏం చేయలేను అంటే నాకు చెప్పమనండి మేడం. అవన్నీ వదిలే. మేడం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పు బాబు. మేడం అడిగిన క్వశ్చన్ ఇప్పుడు కూడా తెచ్చాను మేడం. అమ్మాయి తాగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తాగదని చెప్పింది కదా, మేడం మాట్లాడారు కదా. ఏం అడిగావు ఫస్ట్ మమ్మల్ని? మేడం ఆ అమ్మాయి బాగా తాగుబోతండి, ఇక్కడ నుంచి తాగనంటే నేను తీసుకెళ్తాను అన్నావు. మేము ఒప్పించాం. ఓకే నీకు ఆల్రెడీ వీడియో రికార్డింగ్ ఉంటది. ప్రాబ్లం క్లియర్ అయింది కదా. ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాట ఏంటి? మా ఆయన పనికి నేను చేసిన పైసలు ఏమైనా ఉండని అవి తెచ్చి మా అమ్మకి ఇస్తా. అమ్మ అమ్మో ఎంత కన్నింగో చూడండి. హే, చాలా జిడ్డుగాడవయ్యా. నాకైతే బూతులు వస్తున్నాయి నిజం చెప్పాలంటే. నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడుతున్నాను నేను. ఆవిడకి ఎందుకు ఇస్తావు? ఆవిడని ఎందుకు కలుపుతున్నావు? తప్పమ్మా, మిమ్మల్ని విలన్ చేస్తున్నాడు ఇక్కడ పని కట్టుకొని. అప్పంతా ఎవరు కట్టాలి మేడం? నా గురించి చేసిన అప్పంతా ఎవరు కట్టాలి? వాళ్ళ కష్టాలు వాళ్ళ పడతారు కానీ నువ్వు ఏ రోజు వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చింది ఏమీ లేదు. వాళ్ళ కష్టం వాళ్ళది ఏం అవసరం లేదు మేడం. నాకు పెండ్లి అయినప్పుడు 1,50,000 అప్పు చేసినాను మేడం. ఎందుకు వీళ్ళు ఏం మాకు సంబంధం లేదు. ఊరు మేము పెండ్లి చేయమంటే మాకు తొలి పెండ్లి కదా మేడం, చేయాలి కదా, మాకు ఇట్లా ఉంది మా పద్ధతి అని చెప్పి మా అందరిని బిల్లంపించి. మరి ఈ సంవత్సరం నుంచి ఏం సంపాదించాడమ్మా? 1,00,000 కూడా సంపాదించలేదా? దవాఖాన వాళ్ళకి అన్ని తింపినారు మేడం. బండి ఇడిచిపెట్టి ఏడాడో తిప్పించుకున్నారు మేడం. వీళ్ళు డబ్బులు ఇచ్చాడా అమ్మాయికి? దింపించారు. ఆ సర్టిఫికేట్లకి అన్నిటికి దింపించినారు, అన్ని ఖర్చు చేయించినారు. టమాటా బండి మీద వచ్చిన పైసలు అన్ని. నీకు ఎంత టైం కావాలి? నువ్వు ఇక్కడ నుంచి రెగ్యులర్ గా పని చేసి ఆ అమ్మాయిని బాగా చూసుకోవడానికి నీకు ఎంత టైం కావాలి? అర్థం కాలేదు మేడం. ఆవిడకో 1,00,000 అప్పు ఉంది, అది నువ్వు తీర్చాల్సిందే. నెక్స్ట్ మేడం ఇప్పుడు నేనెందుకు తీరుస్తా మేడం ఆ అప్పు? వీళ్ళు కళ్యాణ లక్ష్మి ఎందుకు తీసుకున్నారు మేడం? పెళ్లి చేసినామని చెప్పే కదా. భూ ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనమే క్లియర్ చేయాలి. ఆమెకు కదా మేడం రావాల్సింది. నువ్వు పెళ్లి చేసాను అన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉన్నా కావాలని అనుకున్నది నువ్వు, గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నది నువ్వు. వాళ్ళు రూపాయి కూడా ఇవ్వరు, కళ్యాణ లక్ష్మి కూడా వాళ్ళు ఇవ్వరు. మేడం నేను టమాటా బండి అమ్మి నేను చేసిన అన్ని కళ్యాణ లక్ష్మి గురించి అన్నిటికీ తింపినప్పుడు ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి మీరు మొత్తం మీరు తీసుకొని నువ్వు ఏమైనా సాగుపో అని అంటే నేను ఎట్లా చావాలి మేడం? అప్పుడు అప్పటికప్పుడు ఆపేయాల్సిందయ్యా, ఆపేయాల్సిందయ్యా, ఆపేయాల్సిందయ్యా. ఎప్పుడమ్మా? వెనకాల వెన్నుపోటు పరుస్తున్నా అన్నాను కదా, కళ్యాణ లక్ష్మి వద్దు నేను పెళ్లి చేసుకున్నా ఆపేయాల్సింది కదా. మొన్న బండి పెట్టినాక పెళ్లి అయినాక 6 నెలల తర్వాత కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వరు, వాళ్ళు తీసేసుకున్నారు, అయిపోయింది. నీకు అమ్మాయి కావాలి, పిల్ల కావాలి అంటున్నారు. నువ్వే పోషించుకోవాలి, భర్త అనేవాడు భరించాలి. ఇప్పుడు ఏం చెప్పింది అడగండి మేడం. ఆమె ఇప్పుడు చెప్పింది వదిలే అయ్యా. ఇప్పుడున్న క్లైమాక్స్ ఇంతే. నీకు కూడా సగం ఇస్తా నువ్వు అనింది, ఇప్పుడు ఇవ్వదు. ఏమంటావు? ఇప్పుడు ఇవ్వదు, ఏమంటావు? ఏమంటావు? మేడం నా వల్ల కాదు మేడం, నాకు ఏది చేత కాదు. నేను ఇప్పుడు ఎట్లయినా ఏడనో ఒక దగ్గర కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇవ్వకపోతే నువ్వు కాపురం చేయవు, అంతేనా? నేను అనలేదా మేడం? మరి ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు పని చేయాలి, పని చేసి నీ ఇంట్లో వాళ్ళని చూసుకుంటానంటే ఓకే, ఆ అమ్మాయిని పంపిస్తాం. నీ అప్పులు గోల నీదే, నువ్వు ఆ కళ్యాణ లక్ష్మి గురించి ఇంకా అడగకూడదు. దీనికి ఓకేనా నువ్వు? నేను ఓకే కాదు మేడం. ఓకే కాదు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట మీద మేడం నేను ఎట్లయితే మాట మీద ఉండి ఆ పిల్లని చేసుకొని సంసారం చేసినానో. నానా ఇప్పుడు అర్థం ఆపు ఆపు, వేస్ట్ వేస్ట్. ఈ అబ్బాయికి కోరికలు చాలా ఉన్నాయి నాన్న.
ఆ ఎక్స్పెక్టేషన్స్ తో నువ్వు వెళ్ళలేవు, అర్థమవుతుందా? ఇలాంటి కాపురానికి పంపించడం మాకు డేంజరే. పెళ్ళప్పుడు 1,50,000 ఖర్చు అయ్యింది, వాళ్ళ అమ్మకి ఆ అప్పులు ఉన్నాయి పాపం, అవి తీర్చుకోవాలి, భార్య కావాలి అనుకున్నవాడు ఆ పని పట్టించుకోవట్లే. నీకు కళ్యాణ లక్ష్మి వచ్చినప్పుడు 50,000 ఎంత వచ్చినాయి అమ్మా మీకు? 80యా? 1,016 రూపాయలు వచ్చినాయి. ₹1,00,000 వచ్చినాయి. 50,000 అతనికి ఇస్తాను అన్నావు, ఇస్తావా? ఇస్తాను. ఇప్పుడు ఇస్తావా? నన్ను ఇప్పుడు ఇట్లా పని చేస్తలేడు కదా మేడం, అయితే మా అమ్మ అన్నది, నువ్వు 2 నెలలు నా బిడ్డని తీసుకుపోయి మంచిగా చూసుకో అప్ప, నువ్వు పని చేసుకొని నా బిడ్డ సరే ఇప్పుడు చూసుకుంటే ఇస్తావా? చూసుకో, ఇస్తా అంటున్నాను మా అమ్మ అన్నది మేడం. ఇప్పుడు చూసుకుంటే ఇస్తావా? ఒక 2-3 నెలల్లో ఇస్తాం. సూపర్. బా, ఆ పిల్ల అన్ని ఒప్పుకుంటుంది అయ్యా. ఇప్పుడు స్టేజ్ షో మీద ఒప్పుకుంటున్నారు. తాగుబోతు ప్రతిసారికి కరెక్టే అమ్మా, పిల్ల కాపురం నిలబెట్టడానికి మీరు మ్యాక్సిమం తగ్గుతున్నారు. ఉండండి. ఏమ్మా, ఏమంటావు? ఇప్పుడు ఒక 3 నెలలు మీ అబ్బాయి పని చేసి భార్య పిల్లల్ని బాగా చూసుకుంటే ఆ కళ్యాణ లక్ష్మి 50,000 కూడా వాళ్ళు ఇస్తారు. ఆయన ఇష్టం మేడం, నాకు సంబంధం అదే అసలు నిన్ను అడగట్లేదమ్మా, ఎన్ని అడుగుతున్నా. నాకైతే ఆ పంచేదే సంబంధం. ఏమయ్యా చెప్పయ్యా, తొందరగా చెప్పు. ఏం చెప్పాలి సార్? 50,000 ఇస్తారు సార్ నేను ఈడికి వచ్చి నేను ఒక్కనే అబద్ధం ఆడినా సార్. ఇప్పుడు అరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారమ్మా. ముందు నుంచి ఇప్పుడు వరకు ఆ పిల్లని ఒక చెయ్యి వేయలేదు. ఆ పిల్ల నన్ను కొట్టినా తిట్టినా అన్ని చేసినావు, నేను ఒక్క మాట అనలేదు. కానీ ఇప్పుడు నేను ఇడికి వచ్చి నేనే ఫాల్ట్ గానైనా ఒప్పుకుందయ్యా. తాగినప్పుడు నేను కొట్టానండి, వాళ్ళు బూతులాడితే నేను చేశానండి, సారీ చెప్పింది ఆ పిల్ల. నేను ఎందుకు ఒప్పుకుంటా మేడం? నేను తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేసావని ఎవరన్నారు? మళ్ళా ఇప్పుడు అంటున్నారు కదా నేను పనికి మాలిన అయితే దాన్ని ఎట్లా చేసుకుంటా, ఎట్లా చేసుకొని ఇప్పుడు సంసారం చేసుకుంటా. ఇప్పుడు నీకు భార్య పిల్లలు కావాలా వద్దా? ఇష్టం ఉంది మేడం, నేను చెప్తున్నా కదా, ఫోన్ ఎప్పుడు కష్టం ఉంది కదా, ఇడిచిపెట్టు పూజి, నన్ను రాసిస్తా అన్నది మేడం. మా అన్న అడిగితే నువ్వు ఎట్లా రాసిస్తా అంటావు? ఒక్క నిమిషం విను. నువ్వు 50,000 ఇమ్మన్నావు, ఒక 3 నెలలు నువ్వు మంచిగా ఆ పిల్లని చూసుకుంటే ఇస్తావా అంటున్నారు. నువ్వు మంచిగా చూసుకుంటావా జాబ్ చేసి అని అడుగుతున్నారు. చూసుకుంటావా లేదా అంటే నేను చూసుకోనండి అంటున్నావు. చెప్పు, చూసుకుంటావా లేదా? లాస్ట్ క్వశ్చన్, ఇంకా వెళ్ళిపోండి. ఇక్కడ ఆ పిల్ల అన్నిటికీ మారటానికి, చేంజ్ చేసుకోవడానికి అన్నిటికీ రెడీ అవుతుంది. ఇప్పుడు అన్ని చేసినాక ఏది ఒప్పుకోకుండా రెడీ అవుతాను. అన్ని ఒప్పుకుంది అయ్యా, అన్ని ఒప్పుకుంది. నీ పాత వదిలేసి ఈ రోజు నుంచి ఎలా ఉండాలి గురించి మాట్లాడుతున్నాం మేము. ఏమని ఒప్పుకున్నదో చెప్పమన్నాను మేడం. ఇప్పుడు అమ్మా ఇంతసేపు మాట్లాడింది ఏంటి సార్? ఇగో మీ అమ్మకి మీ అక్క అవునే, నాకు దిమాగ్ లేక నేను చేసుకున్నా. మళ్ళా అది మేము కూడా చెప్తున్నాం నానా, అది మేము కూడా చెప్తున్నాం. కానీ నీకు భార్య పిల్లలు కావాలన్నా బాబు, ఓ 3 నెలలు బాగా చూసుకుంటే వాళ్ళు 50,000 ఇస్తారట. దీనికి నీకు ఓకేనా కాదా చెప్పు మేడం. ప్రస్తుతానికి మాత్రం నాకు ఆ పిల్ల చేసిన అన్ని నా మైండ్ లో తిరుగుతున్నాయి మేడం. నేను అందుకనే నేను ఆ పిల్ల దగ్గరికి వస్తలేను, ఫోన్ కూడా నిన్న ఫోన్ చేసి నేను అడిగిన క్వశ్చన్ కి ఒకే ఆన్సర్, పాతవి మాట్లాడొద్దు, ఇక్కడ నుంచి మాట్లాడండి అన్నాం. నీ ప్రాబ్లమ్స్ అటువైపు నుంచి అన్ని సాల్వ్ చేసాం, నీ వైపు నుంచి ప్రాబ్లం క్లారిటీ రావట్లా. ఒక 3 నెలల అమ్మాయిని బాగా చూసుకుంటే 3 నెలల తర్వాత వాళ్ళు 50,000 ఇస్తారు. వరకు నేను ఆ పిల్లని కలవాలనుకోలేను మేడం. ఓకే, వెళ్ళిపోనా? వెళ్ళిపో ఇక్కడ నుంచి ఫస్ట్. బాబు నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్నాకే మాట్లాడదాం. అసలు ఈ కేసు అవుతుందా? ఈ అబ్బాయితో మేము పంపించలేమమ్మా. మీరు లీగల్ గా ఒకే ఒక కేసు ఫైల్ చేయి, మెయింటెనెన్స్ కేసు వేయి అతని మీద. పాపకి మెయింటెనెన్స్ కావాలని, మిగతా ఏమీ వేయకండి. అసలు మీ అత్త ఆడబడుచుల వాళ్ళ ఇన్వాల్వ్ చేయకండి నాన్న. అర్థమవుతుందా? మీరు నిజాయితీగా ఉండండి, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. సరే, బయలుదేరడం, వెళ్ళండి. వెళ్ళి బాబు. అమ్మ ఏం కాదమ్మా, ఏం కాదమ్మా. చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను మొన్న వచ్చినాక కూడా పానీపూరి తీసుకొచ్చింది ఇష్టము అంటని చెప్పేసి కాళ్ళు మొక్కిండు పోవడం, కాళ్ళ దగ్గరనే పడుంటాం మేడం. వాళ్ళు ఎంత మాట, నన్ను 2 నిమిషాలు ఈడగొట్టి ఇప్పుడు నన్ను కొట్టి ఇక్కడ వదిలేండి, ఎందుకు ఇంత ఇబ్బంది పడతావు? అవసరం పానం మిర్చి చచ్చిపోతుంది మేడం. నేను పర్లేదమ్మా, పిల్ల బాగా వాడుతుంది. నా తల్లి నాకు కావాలమ్మా. నాకు
ఎందుకంటే నా పిల్ల రేపటి నాడు నా తండ్రి ఎవరంటే నేనేం చెప్పదు. షో యో యో ఏం కాదమ్మా, ఏం కాదు, ఏం కాదు. నేనేం చెప్పదు. ఏడవద్దు, ఏడవద్దు, ఏడవద్దు. అయ్యో నా పాపం. తల్లిన బంగారం ఎక్కున్నదే నా పిల్లని. ఎవరు ఎత్తుకుంటే బంగారం లాగా ఉన్నది. పిల్లగాడు ఎందుకు ఇట్లా అన్నాడు అమ్మ అంటే నేను ఇచ్చిండ్రంటే పోలీస్ స్టేషన్ లో అంటే విడంగా నా ఏడవకమ్మా, ఏడవద్దు, ఏడవద్దు, ఏడవద్దు. కొన్ని నీళ్ళు తాగు ప్లీజ్, ప్లీజ్. తాగానంటే కొన్ని నీళ్ళు తాగు. తాగానంటే నేను ఇట్లా బతకలేనండి. మీకు తెలుస్తుంది నా భర్త మారాలని నేను ఎన్నో దేవుడు నాకు మొక్కుకున్నా. నేను ఇన్ని రోజుల నుంచి నేను ఏనాడు తాగలేను మేడం. నొప్పులు వేసే బాధ భరించలేక చీములు కాడుతుండగా నాకు నొప్పులు వచ్చి నేను తాగిన కానీ ఇట్లా వంగబడి నడిచిన మరి మా అమ్మ మెడలు పట్టుకొని మా నాయన కూడా రేపటి నాన్న ఏం కాదమ్మా, ఏం కాదు. దాని మీద ఉండు. కావాలి అంటే అబ్బాయి 2-3 నెలల తర్వాత వస్తాడు, యాక్సెప్ట్ చేయి. సరే వాళ్ళు 3 నెలలు అయినాక మళ్ళీ వస్తాం, ఏదైనా చూస్తారు. అంతే. వాళ్ళ అట్లా గుండెలు పగలగొట్టుకుంటే ఏడవాల్సిన అవసరం లేదు. ఏడవద్దమ్మా, ఎందుకు? అంత దూరం ఎందుకు తెచ్చుకుంటున్నావు? వెయిట్ చేయి, కొన్ని రోజులు మారుతాడేమో చూద్దాం. లేకపోతే అతనికి కూడా ట్రీట్మెంట్ అవసరం, ఇస్తామని చెప్తున్నాం కదా. జాగ్రత్త, మనం అంత బాధపడమాట.